హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూకొచ్చేసి బేయువి మెడికల్ రికార్డ్స్ దొరుకుతాయి కదా! సో, ఆ రికార్డ్ చూసి వాళ్ళ బ్రదర్ ఇంకా తను వీళ్ళిద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు. తను డిసెంబర్ వరకు బానే ఉంది. 2 మంత్స్ తర్వాత తన హెల్త్ కండిషన్ అంతా కరెక్ట్‌గా ఉన్నా కూడా 2 మంత్స్‌లో అసలు ఎలా చనిపోయిందని చెప్పేసి వాళ్ళకి క్వెషన్స్ అరైజ్ అవుతాయన్నమాట. అప్పుడు యూ వచ్చి తన బ్రదర్ తోటి మేబీ పేరెంట్స్ తనకి ఇంకా హాస్పిటల్ బిల్స్ కట్టడం ఎందుకని వదిలేసి ఉంటారు అన్నట్టంటే, "ఇక ఆపు ఇప్పటికే నువ్వు వాళ్ళని చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. ఇదంతా ఏమి అయ్యుండదులే ఇక ఆలోచించకు ఎక్కువ" అని చెప్పేసి తన బ్రదర్ చెప్తాడు. నెక్స్ట్ డే తనకి బెయ్యూతో జరిగిన ఒక మూమెంట్ గుర్తొస్తుందనమాట. యాక్చువల్లీ పాస్ట్‌లో బెయ్యూ హాస్పిటల్‌లో ఉంటుంది కదా! వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని డేస్ హాస్పిటల్‌లోనే ఉంటారు తనతో పాటు. ఒకరోజు యూ ఏం చేస్తుందంటే, ఒకరోజు వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవుదామని చెప్పేసి ఆ సిటీకొస్తుందనమాట. సిటీకొచ్చేసి అక్కడ షాప్‌లో హాస్పిటల్ దగ్గరగా ఉన్న షాప్‌లో ల్యాండ్‌లైన్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. నేను ఇక్కడికొచ్చాను, వస్తున్నానని చెప్పేసి హాస్పిటల్‌కి. వాళ్ళ అమ్మగారు వెంటనే యూ తోటి "అసలెవరు రమ్మని చెప్పారు నిన్ను? ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. నువ్వైతే పైకి రావద్దని" చెప్పేసి క్లియర్‌గా చెప్పేస్తుందనమాట. ఇక నేను పెట్టేస్తున్నానని చెప్పి. సరే అని చెప్పేసి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, దారిలో బేయు ఒక బ్రిడ్జ్ మీద నిలబడ్డం తను అబ్జర్వ్ చేస్తుందనమాట. వెంటనే బేయు, బేయు అని చెప్పేసి అరుచుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది. "ఏంటి నువ్వు ఇక్కడున్నావు? హాస్పిటల్‌లో ఉండొచ్చు కదా! బయట ఇంత చలిగా ఉంది. నువ్వు అసలే పేషెంట్‌వి. ఎందుకు అందరిని ఎప్పుడు వర్రీ అయ్యేలా చేస్తూ ఉంటావు? ముందు స్వెటరేసుకో" అని చెప్పేసి స్వెటరేస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వసల పేరెంట్స్ ఎప్పుడు నీ దగ్గరే ఉంటున్నారు. అక్కడ షాప్ ఓపెన్ చేయకపోయేసరికి మనీ కూడా సరిగ్గా రావట్లేదు. అలాగే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పేరెంట్స్‌ని పిలవలేకపోతున్నాను. అంతా నీ వల్లే" అన్నట్టు యూ బేయుని అంటూ ఉంటుంది. బేయు వచ్చేసి "సరే కంప్లీట్‌గా పేరెంట్స్‌ని నీకే ఇచ్చేస్తానన్నట్టు" చెప్తుందనమాట. ఏంటో ఇక తను వాళ్ళ లైఫ్‌లో ఉండదు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ సిట్యుయేషన్‌ని ప్రెజెంట్ మన యూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ వచ్చేసి మళ్ళీ ముమ్ము వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ గొడవ పడుతూ ఉంటారనమాట. మళ్ళీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని కొడుతూ ఉంటే ముమ్ము వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో వాళ్ళ నాన్నగారు ముమ్ముని తోసేస్తారు. తనిక దొర్లుకుంటూ వెళ్లి కింద పడుతుందనమాట పాపం. తను కాలు కొంచెం బెణుకుతుంది. నెక్స్ట్ డే స్కూల్‌లో యూ ఇంకా ముమ్ము ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "నీ కాలు ఇప్పుడు బానే ఉందా?" అంటే, "నా కాలు ఇలా అయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే మా నాన్నగారు ఇలా జరిగిందని చెప్పేసి డ్రింకింగ్ మానేస్తానని చెప్పారు. అలాగే మాతో మంచిగా ఉంటానని చెప్పి నాకు ప్రామిస్ చేశారు. ఫస్ట్ టైమ్ చాలా డేస్ తర్వాత మేమందరం కలిసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాం" అన్నట్టు తను చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందన్నట్టు. ఇంతలో ముమ్ము డాన్స్ క్లబ్‌లో మెంబర్ కదా! సో, ఆ డాన్స్ క్లబ్‌లో ఒక మెంబర్ వచ్చేసి వాళ్ళు ఒక చారిటీ వాళ్ళేదో ఈవెంట్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే, అందులో వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తారనమాట. దాని గురించి మాట్లాడడానికి ముమ్ము దగ్గరకొస్తుంది. "ముమ్ము ఇప్పుడు నువ్వు మెయిన్ లీడ్ కదా! మన పెర్ఫార్మన్స్‌లో. నీ కాలిప్పుడు బాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేసావు కదా! నువ్వెందుకు హెల్ప్ చేయకూడదు? ప్లీజ్, ప్లీజ్" అన్నట్టు ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఏం చెప్పదనమాట. ముమ్ము సరే అని చెప్పేసి ముమ్ము తన ఫ్రెండ్ తోటి "యూని ఏం ఫోర్స్ చేయొద్దు. నేను చూస్తానులే ఏదో ఒకటి" అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ బ్రదర్ ఇంటికొస్తాడనమాట. 2 వీక్స్‌కి ఒకసారి ఇంటికొస్తూ ఉంటాడు హాస్టల్ నుండి. సో, తన బ్రదర్ వచ్చేసి ఇక రెస్టారెంట్‌లో వర్క్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ పిలిస్తే, తినేం చేస్తుందంటే తెలివిగా ఇంటి కీస్ తీసుకుంటుంది. తన బ్రదర్ టైమ్ అవుతుంది రెస్టారెంట్‌కి వెళ్ళాలి. అక్కడ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంటి కీస్ కోసం వెతుకుతూ ఉంటే, "ఏంటి ఇక్కడే పెట్టాను కదా!" అంటే, "ఏమో నాకేం తెలుసు. టైమ్ అవుతుంది. సరే నేను బయటికే వెళ్ళనులే. నువ్వు వెళ్ళు" అన్నట్టు తన బ్రదర్‌ని సింపుల్‌గా పంపించేస్తుంది. తన బ్రదర్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళగానే ఆ చారిటీ పెర్ఫార్మన్స్ ఉంది కదా! అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి తను అనుకుంటుందనమాట. తనకెంతైనా డాన్స్ అంటే ఇష్టం కాబట్టి. ఇంకో పక్క ముమ్ము వాళ్ళ టీమ్ అంతా అనుకుంటూ ఉంటారు. మెయిన్ లీడ్ లేకపోతే ఎలాగా డాన్స్ ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే, ఇంతలో అక్కడికి వచ్చి లేట్‌గా ఏమన్నా వచ్చానా అన్నట్టు చెప్తుందనమాట. నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ కూడా బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్తూ దారిలో ఈ పెర్ఫార్మన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నిలబడి చూస్తూ ఉంటారనమాట. ఎవరు చేస్తారని చెప్పేసి. సో, ఇంతలో వీళ్ళందరూ పెర్ఫార్మన్స్‌కి రెడీ అయిపోతారు. అందరూ స్టేజ్ మీదకొచ్చేసి పెర్ఫార్మన్స్ స్టార్ట్ చేస్తారు. మింగ్ యూని చూసి చాలా బాగా డాన్స్ చేస్తుందని చెప్పేసి అనుకుంటుందనమాట. తను నిజంగానే చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారు ఇంకా తన బ్రదర్ షాప్ నుండి ఇంటికి వెళ్ళే రూట్ అదే కాబట్టి వస్తూ వాళ్ళు యూని దూరం నుండి చూస్తారనమాట. అది అబ్జర్వ్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వెంటనే. మోమో దగ్గరికి మా అమ్మగారొచ్చారని చెప్పేసి, ఇది అబ్జర్వ్ చేసిన మింగ్ ఏం చేస్తాడంటే, చెయ్యి పట్టుకొని వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు మోమో దగ్గరకొచ్చేసి, ఇక్కడుంది కదా! ఏది ఏది అంటే, ఏంటాంటీ లేదు లేదు ఇక్కడెందుకు ఉంటుంది చెప్పండి. ఇంట్లోనే ఉండుంటుంది. మీరు పొరపాటు పడినట్టున్నారు అన్నట్టు మోమో కవర్ చేస్తూ ఉంటుందనమాట.
ఇక వాళ్ళ అమ్మగారు, ఓ అవునా, సరే నేనే సరిగ్గా చూడలేదేమో అనుకోని ఇక సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. మింగ్ ఏం చేస్తాడంటే యూని చేత్తో తీసుకెళ్తాడనమాట ఫాస్ట్‌గా. వాళ్ళమ్మ వాళ్ళకన్నా ఇంటి దగ్గర ఉండాలి కాబట్టి తన చేయి పట్టుకొని ఫాస్ట్‌గా పరిగెడతాడు. వాళ్ళెప్పుడూ ఒక ట్రీ దగ్గర మీట్ అవుతూ ఉంటారు కదా! ఆ ట్రీ దగ్గరికే తీసుకువెళ్ళి తనని అలానే చూస్తూ ఉంటాడు. తను కూడా చాలా ఎమోషనల్‌గా చూస్తూ ఉంటుందనమాట మింగ్‌ని. మింగ్ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైటొచ్చేసి తన బ్రదర్ తన హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇలా క్వెషన్ చేస్తాడనమాట. "నిజం చెప్పు, అక్కడ డాన్స్ చేస్తుంది నువ్వే కదా! నాకు తెలుసు. అమ్మగారికి నువ్వు కాదని చెప్పేసి ఎలాగోలాగా నచ్చచెప్పానులే, నువ్వేం వర్రీ అవ్వకు. బట్ డాన్స్ మాత్రం చాలా చేశావు" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే వచ్చేసి మింగ్ ఏం చేస్తాడంటే హాస్పిటల్‌కి వెళ్తాడనమాట. మిస్ ఫాంగ్‌ని మీట్ అవ్వడానికి. అసలు వాళ్ళ నాన్నగారు ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారి మీద కేసేశారు కదా! దాని గురించి అంతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి. ఆ విషయం ఇంకా ఎస్కలేట్ అవుతుందని చెప్పేసి మిస్ ఫాంగ్ ఇలా చెప్తారు. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పేషెంట్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆపరేషన్ చాలా హాస్పిటల్స్‌కి వెళ్ళినా కూడా వాళ్ళెవరూ రిస్క్ తీసుకోలేమని చెప్పేసి చేయరని చెప్పారు. బట్ మీ నాన్నగారు మాత్రం ఒక్క చిన్న హోప్ అన్నా ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయింది. బట్ తర్వాత ఇంకొక ఆపరేషన్ చేయాల్సొచ్చిన పరిస్థితొచ్చింది అదే పేషెంట్‌కి. సో, ఆ సెకండ్ టైమ్ ఆపరేషన్ చేసేటప్పుడు అనుకోకుండా పేషెంట్ చనిపోయాడు. అది కూడా చాలా రిస్కీ ఆపరేషన్ అది. ఆ పేషెంట్ తరపు వాళ్ళేం చేశారంటే, ఎక్కడ మనీ కట్టాల్సొస్తదని చెప్పేసి, మీ నాన్నగారు కావాలని ఇలా చేశారని చెప్పేసి, మీ నాన్నగారు మీద కేసేసి మనీ కట్టకుండా ఇదంతా చేస్తున్నారు. మీ నాన్నగారు తప్పేం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. రిస్క్ ఉందని చెప్పి, రిస్క్ ఉందని తెలిసి కూడా చేయడం ఎందుకు అంటే, "ఎందుకలా అంటున్నావు? మీ నాన్నగారు మంచివాళ్ళు. ఎలా అయినా సరే పేషెంట్‌ని బ్రతికించాలనే కదా చూస్తారు ఎవరైనా, ఏ డాక్టర్ అయినా సరే. ఆ హోప్‌తోనే చేశారు" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారి మంచితనం అప్పుడు మింకా అర్థమవుతూ ఉంటుంది. సో, తనేం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. తను వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు కుక్ చేస్తూ ఉంటారనమాట. సో, వెంటనే "ఏంటి ఇలా వచ్చావు?" అంటే, "మీకోసమేం రాలేదులే, నా స్టఫ్ కొంచెం తీసుకెళ్దామని వచ్చాను" అన్నట్టు కవర్ చేస్తాడు. అక్కడ టేబుల్ మీద కూడా మింగ్ ఫ్రాన్స్ వెళ్దామని చెప్పేసి అనుకోని ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు కదా! దాని గురించి కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. అక్కడ మంచి యూనివర్సిటీస్ ఏముంటాయని చెప్పేసి వాళ్ళ నాన్నగారు దానికోసమే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి మింగ్‌కి అర్థమవుతుంది వాళ్ళ నాన్నగారికి మింగ్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి, ఎంత కేర్ చేస్తారో అన్నట్టు. సో, ఫుడ్ కుక్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు, "నేను న్యూ డిష్ తయారు చేశాను, ప్రిపేర్ చేశాను. నువ్వు కూడా జాయిన్ అవ్వు" అంటే దానికి ఓకే అని చెప్తాడన్నమాట మింగ్. ఆ రోజు నైట్ యూ వాళ్ళ అమ్మగారికి డిన్నర్ ప్రిపేర్ చేయడం కుదరక షాప్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయిని పంపిస్తుందనమాట. యూ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి. సో, యూ డిన్నర్ చేసే అప్పుడు అమ్మాయి ఇలా క్వెషన్ చేస్తుంది. "జిన్‌రూయి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా?" అంటే తనేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలీదు. నీకొకటి చెప్దాం అనుకుంటున్నాను. మీ అమ్మగారు చెప్పొద్దనే చెప్పారు. అదేంటంటే యాక్చువల్లీ జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్ ఎలా అయినా సరే నిన్ను స్కూల్ నుండి బయటికి తప్పించాలని చెప్పేసి ఇక్కడికొచ్చి గొడవ చేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేశారు. జిన్‌రూయియే వాళ్ళ పేరెంట్స్‌ని ఆపారు. జిన్‌రూయి చెప్పాడు కాబట్టే వాళ్ళేం చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు. నాకెందుకో జిన్‌రూయి ఇలా చేశాడంటే నమ్మాలనిపించట్లేదు. తను నిజంగానే మంచివాడే. మరి నువ్వంతా రాంగ్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు అన్నట్టు తను చెప్తుందనమాట. సో, డిన్నర్ అయిపోయిన తర్వాత తను ఇక హోంవర్క్ చేసుకుంటూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట అంబులెన్స్ సౌండ్ వస్తూ ఉంటే ఎవరా అబ్బా అని చెప్పేసి విండోలో నుంచి చూస్తే మొమ్ము వాళ్ళ ఫాదర్‌ని అంబులెన్స్‌లో తీసుకెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ డే స్కూల్‌లో మొమ్ము కోసం డాన్స్ క్లాస్‌కి వెళ్ళినా కూడా తను కనిపించదు, రాలేదని చెప్తారు. సో, వాళ్ళ అమ్మగారు పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈవినింగ్ వాళ్ళ అమ్మగారితో, "నేను మొమ్ము వాళ్ళ ఫాదర్‌ని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు తీసుకెళ్తారనమాట. హాస్పిటల్‌కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారొచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అయితే ఇంకా కిందకి వెళ్తారనమాట మాట్లాడుకోవడానికి. మొమ్ము కోసం బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకెళ్తుంది. యూ వాళ్ళ నాన్నగారికే వాళ్ళ నాన్నగారికి ఏమైందో యూతో చెప్తుంది. వాళ్ళ నాన్నగారికి లివర్ క్యాన్సర్ ఉంటుంది. దాని గురించి చెప్తుందనమాట. ఎక్కువ రోజులు బతకరని చెప్పేసి. కీమో ట్రీట్మెంట్ చేస్తే ఎక్కువ రోజులు బ్రతకొచ్చు. బట్ అది చాలా కాస్ట్‌లీ. మా అమ్మగారు మనీ వేస్ట్ అవన్నీ. మనకసలే చాలా అప్పులున్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు చేయలేమన్నట్టు చెప్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఈ మధ్య మా నాన్నగారు చేంజ్ అయ్యి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఇలా ఎందుకయిందో అసలు అర్థం కావట్లేదని చెప్పి తను చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుందనమాట. వచ్చి తన్ని పాపం ఓదారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హాస్పిటల్‌లో వాళ్ళ అమ్మగారితో వాళ్ళ రిలేటివ్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. "కావాలంటే మేము మనీ అప్పిస్తాము. కీమో ట్రీట్మెంట్ చేయించండి. ఎలాగో చదువుతుంది కాబట్టి పెద్దయిన తర్వాత జాబ్ చేసి అప్పులు తీర్చేస్తుందిలే" అన్నట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళ అమ్మగారైతే, "దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మళ్ళీ మీరు అప్పులన్నీ నెత్తి మీద ఎయాలనుకుంటున్నారా? తన ఫ్యూచర్‌ని పాడు చేయాలనుకుంటున్నారా? అస్సలు అవసరం లేదని" చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటుందనమాట. బట్ వాళ్ళ అత్తగారేమో, "ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా నువ్వేమో ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి ఆ గొడవను ఆపాలనుకుంటుంది. వాళ్ళు యూని తోసేస్తారనమాట. హాస్పిటల్‌కి అదే టైంకి మింగ్ కూడా వస్తాడు. మింగే యూని పట్టుకుంటాడు. వాళ్ళలా గొడవ చేస్తూ ఉండేసరికి మిస్ ఫాంగ్ అది అబ్జర్వ్ చేసి, "హాస్పిటల్‌లో ఇదంతా చేయడం కుదరదు. బయటికి వెళ్లి గొడవ పడండి" అన్నట్టు చెప్తుంది.
ముమ్ము వచ్చేసి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చేసి, "చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఈ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చాను. సో, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు కరెక్ట్ శిక్షే వేశాడు. నాకు బ్రతకాలని ఉన్నా కూడా, నీ పెళ్లి చూడాలనుకున్నా కూడా ఆ ఛాన్స్ నాకు లేదు. ఇన్ని రోజులు నిన్ను ఇంకా మీ అమ్మని బాధ పెట్టినందుకు ఐయామ్ సో సారీ. నిజంగా మీతో ఇక నుండి హ్యాపీ లైఫ్ గడపాలనుకున్నాను. బట్ అది సాధ్యం కాదని అర్థమైంది" అన్నట్టు వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటే ముమ్ము కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయన్నమాట. ఈ కాన్వర్జేషన్ విని యూ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సో, తను వాటర్ పట్టుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఇంకో పక్క ముమ్ము వాళ్ళ అమ్మగారు కూడా బట్టలు వాష్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు పాపం. అదంతా చూసి యూ తట్టుకోలేకపోతుందనమాట. మేము కూడా హాస్పిటల్‌కొచ్చాడని చెప్పాను కదా! మిస్ ఫాంగ్‌ని మీట్ అవుతాడు. సో, ఇలా క్వెషన్ చేస్తాడనమాట. దాని గురించే. వాళ్ళ నాన్నగారి కేస్ ఉంది కదా! దాని గురించే క్వెషన్ చేస్తే, ఆ పేషెంట్ ఆమె చనిపోయింది. సో, ఆమె హస్బెండ్ వచ్చేసి బిల్స్ పే చేయకుండా పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఆయన్ని పట్టుకుంటేనే ఏదన్నా మీ నాన్నగారికి కొంచెం సాక్ష్యంగా ఉంటుంది అన్నట్టు మిస్ ఫాంగ్ చెప్తుంది. మింగ్ తోటి. మింగ్ వచ్చేసి ఓకే అన్నట్టు ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలి ఎంత కష్టమైనా అని చెప్పేసి మింగ్ కూడా వస్తాడు కదా మిస్ ఫెంగ్‌ని మీట్ అవ్వడానికి. సో, మాట్లాడిన తర్వాత మింగ్ వచ్చి అప్పుడు డోర్ దగ్గర మన యూని అబ్జర్వ్ చేస్తాడనమాట. తన దగ్గర అంబ్రెల్లా ఉండి కూడా వెంటనే బ్యాగ్‌లో పెట్టేస్తాడు. కాసేపు యూతో పక్కనే నిలబడి టైమ్ స్పెండ్ చేయొచ్చని చెప్పి. వెళ్ళి అక్కడ నిలబడి, "ఏంటి వర్షం పడుతుందని ఇక్కడున్నావా?" అంటే, "అవును అంబ్రెల్లా మర్చిపోయాను. అందుకే ఇక్కడున్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. "నేను కూడా మర్చిపోయాను" అని చెప్పి తను కూడా అక్కడే వెయిట్ చేసి, "ఎలా ఉన్నావు ఇప్పుడు? అంతా బానే ఉందా?" అంటే, "ఆ! ఇప్పుడు బానే ఉన్నాను. నాకు అందరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే స్టడీస్‌లో కూడా మంచిగానే ఉంది నా పర్ఫార్మెన్స్" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు మింగ్ ఏం చెప్తాడంటే, "యాక్చువల్లీ నేను పారిస్ వెళ్ళిపోతున్నాను. సో, దానికోసం ఫ్రెంచ్ కూడా నేర్చుకుంటున్నాను. అక్కడే ఇక హైర్ స్టడీస్ చేస్తాను. మేబీ ఇదే మన లాస్ట్ మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నాకేదన్నా చెప్పాలని ఉంటే ఇప్పుడే చెప్పేసేయి" అన్నట్టు చెప్తాడు. దానికి యు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి తను వెళ్ళిపోబోతుందనమాట. మింగ్ ఒక్క నిమిషం ఆగు, నా దగ్గర అంబ్రెల్లా ఉందని చెప్పేసి, ఇందాక అబద్ధం చెప్పానని, ఇదిగో ఇది తీసుకొని వెళ్ళు అన్నట్టు చెప్తే, లేదు ఇది తీసుకుంటే మేబీ నేను మీట్ అవ్వకపోతే ఎలా ఇది అంబ్రెల్లా రిటర్న్ ఇవ్వాలి? ఇవ్వలేను కదా! అని చెప్పేసి అవసరం లేదని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఈవెన్ అంటూ ఉంటారనమాట. "ఏంటి ఎంతసేపు హాస్పిటల్‌కి వెళ్ళొద్దని చెప్పి చెప్పట్లేదు. టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తే నీకు యూనివర్సిటీ ఎగ్జామ్ దగ్గరికొస్తుంది కదా! నువ్వు ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాలని" చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటారు. దానికి ఈవ్ వచ్చేసి, "మీకు ఒక లైఫ్ కన్నా ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యాయా? క్యూబ్ అయ్యి బెయ్యి లైఫ్ కూడా ఇలాగే పోయింది. మీకసలు బాధే లేదు" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. "మీకసలు తెలుసా బెయ్యి నాతో ఏం చెప్పిందో? నేను ఒకసారి వచ్చాను సిటీకి. అప్పుడు నేను బెయ్యిని మీట్ అయ్యాను బెయ్యుని. తనేం చెప్పిందంటే నా పేరెంట్స్‌ని నాకిచ్చేస్తానన్నట్టు చెప్పింది. సంథింగ్ ఏదో జరిగింది" అన్నట్టు మాట్లాడుతుంది. బెయ్యి గురించి టాపిక్ రాగానే ఇక వాళ్ళ అమ్మగారు బాధగా లోపలికి వెళ్ళిపోతారనమాట. ఆ రోజు నైటొచ్చేసి మన ఈవ్ వచ్చి వాళ్ళ అమ్మగారు రూమ్‌లో చూస్తే వాళ్ళ అమ్మగారు కనిపించరనమాట. అదేంటి ఎక్కడికి వెళ్లారని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్తే వాళ్ళ అమ్మగారు బాధగా బయటకి చూస్తూ ఉంటారు. తిను మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. తనకేం అర్థం కాదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ నాన్నగారు బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ ఉంటే తనకి, "నైట్ ఏమైందో తెలుసా?" అని చెప్పి అమ్మగారు పైకి వెళ్లారు. నేను మాట్లాడదామని ప్రయత్నించినా మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ కాదు. లాస్ట్ టైమ్ విలేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది అంటే, వాళ్ళ నాన్నగారేమో "ఎక్కువ ఆలోచించకు. మీ అమ్మగారు మార్నింగే షాప్‌కెళ్లారు. ఏం కాలేదులే నువ్వెక్కువ ఆలోచించకు. స్కూల్‌కి లేట్ అవుతుంది. ఫాస్ట్‌గా వెళ్ళు" అన్నట్టే చెప్తారు. స్కూలుకి వెళ్ళాక మొము ఇంకా మన అయ్యు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మొము తన బాధను షేర్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నగారు మ్యాథ్స్ టీచర్‌గా ఉండేవాడు. అప్పుడు ఒక బర్త్‌డే పార్టీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళు చాలా రిచ్, చాలా బాగుంది కూడా పార్టీ చాలా గ్రాండ్‌గా చేశారని చెప్పి, ఆ పార్టీ నుండి వచ్చిన తర్వాత మా నాన్నగారిని అడిగాను. మనమెందుకు ఇలా చేసుకోం? మనమెందుకు రిచ్‌గా లేమని చెప్పేసి. అప్పుడే కొన్ని డేస్‌లో మా నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆ బిజినెస్ లాస్ అయ్యి ఇలా అయిపోయింది. సో, ఆ రోజు నేను అలా అడగడం వల్లే ఇదంతా జరిగిందేమో, లేకపోతే మేము స్టేబుల్‌గా ఎట్లో ఒకట్ల ఉండేవాళ్ళమేమో ప్రశాంతంగా అయినా అన్న ఆ బాధ నాకింకా అలానే ఉంది. ఆ రిగ్రెట్ అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. దానికి యూ వచ్చి ఒక సైడే థింక్ చేస్తున్నావు. అదే రీజన్ అని చెప్పేసి నీకు చెప్పలేదు కదా! నువ్వెందుకు ఓవర్ థింక్ చేస్తున్నావు? అదేం అయ్యుండదులే అని చెప్పేసి తను ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది మొమోని. నెక్స్ట్ సీన్‌లో యూ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నప్పుడు, తన బ్యాగ్‌లో ఒక కార్డ్ కనిపిస్తుందనమాట. వాళ్ళ స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు ఎయిడ్స్ ప్రివెన్షన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు తనకొక కార్డ్ ఇస్తారు. తనని కూడా వాలంటీర్ చేయమని చెప్పేసి. అది చూసి తను కూడా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి, వెళ్ళే ముందు తన బ్రదర్‌తో ఇలా చెప్తుంది. "నీకు నా పాకెట్ మనీ కావాలంటే నాకు హెల్ప్ చేయాలని చెప్పి పేరెంట్స్‌కి చెప్పొద్దు నేను బయటికి వెళ్తున్నానని" చెప్పి సైలెంట్‌గా బయటికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది. దాని గురించి అంతా చెప్తూ ఉంటే, ఇంతలో లోపల నుండి మనకి యూకి తెలిసిన వాళ్ళ స్కూల్‌లో వర్క్ చేసే ఆ అసోసియేషన్ లీడొస్తారనమాట. తను రాగానే, "యూ నా స్టూడెంటే లోపలికి పంపించండి" అన్నట్టు తను చెప్తుంది. యూ ఇక లోపలికి రాగానే యూకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందనమాట. ఈ అసోసియేషన్‌లో మేము 8 పేషెంట్స్‌కి బాగా ఎలా అయినా సరే వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటారు కాబట్టి
వాళ్ళ లైఫ్ ఎలా ఈజీ చేసుకోవాలో అది అంత భయంకరమైన జబ్బేం కాదు. దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. యాస్ ఎ అసోసియేషన్‌గా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. చూడు ఇక్కడ కూడా క్లాస్ జరుగుతుందని చెప్పేసి క్లాస్ కూడా చూసిందనమాట. సో, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే డాక్టర్ జాంగ్‌ని యూకి పరిచయం చేస్తుంది. యూ ఏదో డౌట్ ఉందని చెప్పేసి అడిగితే, సో, పరిచయం చేసి తిను వెళ్ళిపోతుందనమాట. యూ డాక్టర్ జాంగ్‌ని క్వెషన్ అడుగుతుంది. నాకు ఒక క్వెషన్ ఉంది. అదేంటంటే ఎయిడ్స్ పేషెంట్స్ ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ ఆల్రెడీ మనకి ఎర్లీ స్టేజ్‌లోనే ఉందని తెలిసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తక్కువ టైంలోనే చనిపోయే ఛాన్స్ ఉంటుందా అన్నట్టు తను క్వెషన్ చేస్తే డాక్టర్ జాంగ్, ఇది అసల రేర్ కేస్ అలా జరగదు. ఎప్పుడు మనం ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఫాస్ట్‌గా ఏం చనిపోము. లాస్ట్ లెవెల్‌లోనే ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి అది ఎక్కువైతే అప్పుడు మనం చెప్పలేము అన్నట్టు డాక్టర్ చెప్తాడనమాట. ఆ మాటతో తనేం అర్థం చేసుకుంటుందంటే, అంటే బేయు ఎయిడ్స్ వల్ల చనిపోలేదేమో అన్నట్టు తనకి అలా అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి వాళ్ళ నాన్నగారు మీట్ అవుతాడనమాట. ఆ రోజు నైట్ వాళ్ళ నాన్నగారు పప్పీని రెడీ చేస్తూ ఉంటారు. సో, మింగ్ వెళ్ళగానే ఏం చేస్తున్నారంటే, "ఈ పప్పీ నీకన్నా క్యూట్‌గా ఉంది. అందుకే దీంతో ఆడుకుంటున్నాను" అన్నట్టు సరదాగా అంటారు. సరే నెక్స్ట్ వీకే అంట కదా మీడియేషన్ అంటే, "అవును దాంతో నీకెందుకు? నీకిప్పుడు స్టడీస్ ఇంపార్టెంట్. అవేం థింక్ చేయకు నేను చూసుకుంటాను. నువ్వు చదువుకుంటే చాలు" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఒకవేళ మళ్ళీ ఆ పేషెంట్ మీ దగ్గరకొస్తే ట్రీట్ చేస్తారా అంటే, తప్పకుండా చేస్తాను. నేనిప్పటికి రిగ్రెట్ అవ్వట్లేదు నేను చేసిన పని. నేను మంచే చేశాననే ఫీల్ అవుతున్నాను. ఎలా జరుగుతుందో అలా జరగని అన్నట్టు నేను ఫేస్ చేస్తానన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఆ మాటలకి మింగ్ అయితే చాలా ఇంప్రెస్ అవుతాడనమాట. వాళ్ళ నాన్నగారు ఎంత మంచివాళ్ళో అప్పుడు అర్థమవుతుంది మింగ్‌కి. ఆ రోజు నైట్ యూ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. ఏమైందా అని చెప్పి వెంటనే షాప్‌కి కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నారన్నట్టు చెప్తారు. దీని వెంటనే ఇక స్టార్ట్ అవుతుందనమాట. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు స్పృహలో కూడా ఉండరు. పక్కనే వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ ఫాదర్ డాక్టర్ కూడా ఉంటారు. ఏమైంది అని చెప్పి డాక్టర్‌ని క్వెషన్ చేస్తే, "మీకు తెలీదా ఈ పేషెంట్‌కి డిప్రెషన్ ఉంది. యాంటీ డిప్రెషన్ పిల్స్ డోసేజ్ ఎక్కువ మింగేశారు. అందుకే ఇలా జరిగింది" అన్నట్టు డాక్టర్ చెప్తారు. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ నాన్నగారు అసలు అయ్యో! ఏం జరిగింది ఫుల్‌గా నాకు చెప్పండి అని చెప్పేసి అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. బేయు చనిపోయిన తర్వాత యాక్చువల్లీ సో, మీరిక్కడే ఉన్నారు. మేము విలేజ్‌కి వెళ్ళిన తర్వాత తన అస్థికలు తీసుకొని ఒకరోజు నైట్ మీ అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది అంటే మనం తప్పు చేసాము బేయుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి మన దగ్గరే ఉంచుకోవాల్సింది. తను ఎంతలా ఫీల్ అయిందో ఇప్పుడు అర్థమవుతుంది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇక నేనేమో ఓదార్చడానికి ట్రై చేశాను. ఆ రోజు నైట్ మీ అమ్మగారైతే ఏకంగా వెళ్లి బేయు సమాధి దగ్గరే పడుకున్నారు. నిద్రలో లేచి చూస్తే కనిపించట్లేదని చెప్పి అంతా సెర్చ్ చేస్తే అక్కడ కనిపించారు నాకు అన్నట్టు చెప్తాడు. అప్పుడే నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరుగుతుంది మీ అమ్మకని చెప్పి వెంటనే నేను హాస్పిటల్‌లో చూపిస్తే వాళ్ళు చెప్పారు మీ అమ్మగారికి డిప్రెషన్ ఉందని చెప్పేసి అప్పటి నుండి యాంటీ డిప్రెషన్ పిల్స్‌ని మీ అమ్మగారు యూజ్ చేస్తూనే ఉన్నారు అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్లియర్‌గా జరిగిందంతా యూతో చెప్తారు. నేను ఇలా చెప్పానని కూడా మీ అమ్మగారికి చెప్పుకో తెలిస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. మీకు తెలియకూడదని చెప్పేసి అనుకుంటుంటాను అన్నట్టు కూడా చెప్తారు. నెక్స్ట్ సీన్‌లో మింగ్ ఏం చేస్తాడంటే, ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని కేస్ గెలిపించాలని చెప్పేసి, ఆ పేషెంట్ చనిపోయిన పేషెంట్ హస్బెండ్ పరారీలో ఉన్నాడు కదా! అతను ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఫైనల్లీ వెళ్లి అతనితో మాట్లాడతాడు. ఇంకో పక్క వాళ్ళ నాన్నగారికి ఆ రోజే మీడియేషన్ ఉంటుంది. వాళ్ళేం చెప్తారంటే, పేషెంట్ తరపు వాళ్ళొచ్చి కంప్లెయింట్ విత్‌డ్రా చేసుకొని, మీ సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్తేనే మేమేమైనా చేయగలం. లేకపోతే మేము కూడా ఏం చేయలేం అన్నట్టు చెప్తారు. ఇంతలో అక్కడికి ఆ పేషెంట్ ఒస్తాడనమాట. అంటే ఆ పేషెంట్ వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా! సో, ఆపరేషన్ చేసిన తర్వాత తన హస్బెండ్ అక్కడికొస్తాడు. మింగ్ మాట్లాడిన తర్వాత, "మీ తప్పేమి లేదు. నా వైఫ్ క్లియర్‌గా చెప్పింది. మీతో ట్రీట్మెంట్ చేయించుకోవడం తనకి చాలా సంతోషకరమైన విషయం" అని చెప్పేసి, "నేను డబ్బులు లేవని చెప్పి బిల్ కట్టడానికి, పని చేయడానికి బయటికి వెళ్ళాను. ఈ గ్యాప్‌లో మా పేరెంట్స్ అందరూ ఇలా కలిసి ఇలా చేస్తారని చెప్పి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐయామ్ సో సారీ. నా సైడ్ నుండి నేను సిన్సియర్‌గా సారీ చెప్తున్నాను. అలాగే కంప్లెయింట్ కూడా విత్‌డ్రా చేసుకుంటానన్నట్టు చెప్తాడనమాట. అప్పుడింకా మింగ్ వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ విషయం తెలిసిన తర్వాత కన్ఫర్మ్‌గా ఇదంతా మింగే చేసుంటాడని చెప్పి వెంటనే మింగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. "అదేంటి ఇక్కడున్నావంటే" "అవునులే నువ్విక్కడే ఉంటావని నేను ముందే గెస్ చేశాను. అందుకే ఇక్కడికొచ్చానన్నట్టు" చెప్తాడు. "మీకెలా తెలుసంటే చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పారిపోయేవాడివి ఏమన్నా అంటే సరే, సో పారిపోయిన ప్రతిసారి ఇక్కడికే వచ్చి పడుకునేవాడివి. నేనే నిన్నెత్తుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడిని" అన్నట్టు చెప్తాడు. "అదేంటి గ్రాండ్ ఫాదర్ కాదా వెళ్ళి తీసుకువెళ్ళిందంటే" "లేదు లేదు నేనే" అన్నట్టు చెప్తాడనమాట. చాలా థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకంటే. నేనే చేశాను మీకెలా తెలుసంటే, నాకు తెలుసు నువ్వు కాకపోతే నాకెవరు హెల్ప్ చేస్తారు. చాలా థాంక్ యూ అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. మింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలాగే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు మింగ్ ఎలా అల్లరి చేసేవాళ్ళు ఇవన్నీ మింగ్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో యు ఏం చేస్తుందంటే, ఆ ఎయిడ్స్ ప్రివెన్షన్ అసోసియేషన్ ఉంది కదా! దానిలో తను కూడా వెళ్లి జాయిన్ అవుతుందనమాట. ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళు చిన్న వర్క్ ఇస్తారు. అక్కడ ఫోటోస్ అవన్నీ పేస్ట్ చెయ్యి అని చెప్పేసి. పాస్ట్‌లో తీసిన ఫోటోస్ అన్నీ మనం
ఇక్కడ పేస్ట్ చేయాలన్నట్టు చెప్తే, సరే అని చెప్పి తను ఆ వర్క్ స్టార్ట్ చేస్తుంది. పేస్ట్ చేసేప్పుడు ఆ ఫోటోస్‌లో బెయ్యి ఫోటో కూడా ఉంటుందనమాట. తను ఆ ఫోటో చూస్తే అలానే ఉండిపోతుంది. అప్పుడే మిస్ లీ వస్తూ ఉంటే, నేను కాలేజ్‌లో చూసినప్పుడే అనుకున్నాను, స్కూల్‌లో చూసినప్పుడే నువ్వు బెయ్యి సిస్టర్ అయ్యుంటావు, తనలాగే ఉన్నావని చెప్పేసి అన్నట్టు తను చెప్తుంది. మిస్ లీని క్వెషన్ చేస్తుందనమాట. మీకేమైనా తెలుసా బెయ్యి గురించి అంటే, ఆ! తెలుసు. తను కూడా మా అసోసియేషన్‌లో ఒక మెంబరే. ఒకరోజు ఇక్కడికొచ్చిన తర్వాత ఒకరోజు తను క్యాంపైన్‌కొచ్చినప్పుడు తనకి సడెన్‌గా ఒక కాలొచ్చింది. ఆ కాల్ రాగానే వాళ్ళెక్కడికో రమ్మని చెప్తే, నాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను చనిపోయిందని చెప్పేసి న్యూస్ విన్నాను. ఆ రోజు నేను ఆపుంటే ఇదంతా జరిగేది కాదేమో అని ఆ మూమెంట్ నాకనిపించింది. ఇంకా రిగ్రెట్ అవుతున్నానన్నట్టు చెప్తుందనమాట. సో, ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన బ్రదర్ ఇంకా తను బట్టలు పైన ఆరేస్తూ ఉన్నప్పుడు తన బ్రదర్ వచ్చేసి అరుస్తూ ఉంటాడు. "ఇంకెప్పుడు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోకు. వాళ్ళకి ఆన్సర్లు చెప్పలేక నేను చస్తున్నాను" అంటే, "నీకొక విషయం చెప్పనా? బేయు సూసైడ్ చేసుకొని చనిపోయిందని నాకనిపిస్తుంది" అన్నట్టు చెప్తుందనమాట. ఒక్కసారిగా తన బ్రదర్ షాక్ అవుతాడు. బ్రదర్‌తో చెప్తూ ఉంటుంది కదా! ఎందుకు రీజన్స్ కూడా చెప్తూ ఉంటుందనమాట. తను హాస్పిటలైజ్ అయిన తర్వాత మన పేరెంట్స్ తన దగ్గరే ఉన్నారు కదా చూసుకోవడానికి. కొన్ని డేస్ అయిన తర్వాత అందరూ తనకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. తనేదో తప్పు చేసి ఏదో భయంకరమైన ఘోరం చేసినట్టు అందరూ కాల్ చేసి తనని తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ బాధ తట్టుకోలేకే ఆ మాటలు, ఆ సూటిపోటి మాటలు తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఒకరోజు తను సూసైడ్ చేసుకుంది. చూసావు కదా! ఒక మనిషి మాట ఇంకొక మనిషిని ఎంత బాధపెడుతుందో, ఏదైనా సరే అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి తన బ్రదర్‌తో తను చెప్తుందనమాట. నెక్స్ట్ సీన్ మనకి స్కూల్‌లో చూయిస్తారనమాట. వాళ్ళ స్కూల్‌లో వాళ్ళ క్లాస్ టీచర్ ఏం చెప్తూ ఉంటారంటే, "ఇంకా 2 డేస్‌లో మీకు యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంది. అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి" అని చెప్పేసి వెళ్ళిపోతారు. తను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ముమ్ము వచ్చి తనతో మాట్లాడడానికి పిలుస్తుంది యూని. సరే అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళి ముమ్ముతో మాట్లాడుతూ ఉంటుందనమాట. ముమ్ము ఏం చేస్తుందంటే తన బుక్స్ ఉంటాయి కదా! తన బుక్స్ యూకిస్తుంది. "అదేంటి నీకు ఎగ్జామ్ ఉంది కదా! నాకెందుకు ఇస్తున్నావు" అంటే, "ఇట్స్ ఓకే. నాకు ఎల్లుండే ఎగ్జాము ఇంక అవసరం లేదు ఈ బుక్స్ తోటి. నువ్వే ప్రిపేర్ అవ్వు" అన్నట్టు ఇచ్చేస్తుంది. ఓకే అని చెప్తుందనమాట. నేను డిసైడ్ అయిపోయాను. మా నాన్నగారికి ట్రీట్మెంట్ అందించేలాగే మా ఆంటీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. సో, ఆ మనీ తోటి మా నాన్నగారికి ట్రీట్మెంట్ అందిద్దామని చెప్పి అనుకుంటున్నాను. నాకిప్పుడే అర్థమవుతుంది. నేను మా నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నానో. సో, అలా నేను వదిలేయలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. మా అమ్మ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ అప్పులన్నీ నా మీద పడతాయని చెప్పేసి. నేను చెప్పాను ఎలా అయినా సరే తీర్చేస్తాను. నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి. నేను కూడా నీలాగా, మీలాగా బ్రేవ్ గర్ల్ అవుదామనుకుంటున్నాను. అందుకే ఈ బ్రేవ్ డెసిషన్ తీసుకున్నాను అన్నట్టు చెప్తుందనమాట. దానికి మన వచ్చేసి మంచిదే కదా అని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అయినా సరే నువ్వు ఏ రిగ్రెట్‌తో లేకుండా హ్యాపీగా ఉంటావు నీ లైఫ్ అంతా అని చెప్పి. సో, స్కూల్ అయిపోయింది కాబట్టి బయట వాళ్ళ అమ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు దాన్ని పిక్ చేసుకోవడానికి. తను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు కాల్ చూసుకుంటూ ఉంటారనమాట. ఏమైందంటే, "ఏం లేదు కొంచెం బెనికినట్టుంది" అంటే అప్పుడే తను మొమో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మొమో ఏం చెప్తుందంటే, "మీ సిస్టర్ బేబీ చనిపోయిన తర్వాత హాస్పిటల్‌లో ఆల్మోస్ట్ మీ అమ్మగారు విండోలో నుండి దూకి చనిపోదామని చెప్పి అనుకున్నారు. ఎవరో ఇద్దరు నర్సులు ఆపారంట. లేకపోతే అప్పుడే సూసైడ్ చేసుకునేవాళ్ళు మీ అమ్మగారు కూడా. మీ అమ్మగారు నిజంగా మీ అమ్మగారికి బేబీ అంటే చాలా ఇష్టం అనుకుంటా" అన్నట్టు మొమో చెప్తుందనమాట. ఆ మాటలు బట్టి తనకు అప్పుడే అర్థమవుతుంది. అంటే బేబీ చనిపోవడానికి వాళ్ళ పేరెంట్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. మా పేరెంట్స్ నిజంగానే బేయుని ఇష్టపడ్డారని చెప్పి అనుకుంటుంది. వాళ్ళ అమ్మగారు కాలు బెణికిందని చెప్పారు కాబట్టి, నేనే తొక్కుతాను మీరు వెనక్కి కూర్చోండి అని చెప్పి, తనే సైకిల్ తొక్కుంటూ తీసుకెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు డిన్నర్ అంతా అరేంజ్ చేసి మళ్ళీ షాప్‌కి వెళ్తూ ఉంటే, వెళ్ళేప్పుడు తను ఇలా చెప్తుంది. "నా గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేనిక జాగ్రత్తగానే ఉంటాను. మీరు ఇంతలా కష్టపడటం నాకు నచ్చట్లేదు. మళ్ళీ డైలీ మీరు స్కూల్‌కొచ్చి నన్ను పిక్ చేసుకోవడం. మీరేమి నా కోసం వర్రీ అవ్వద్దన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళ అమ్మగారు సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి కొంచెం హెల్త్ బాలేదని చెప్పేసి కాల్ చేస్తారనమాట. వాళ్ళ అమ్మగారికి ఏమనుకుంటారంటే సిటీకి వెళ్దామని చెప్పేసి అదే ఆ విలేజ్‌కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హెల్ప్ చేయడానికి. ఇక ఇద్దరు బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారు. ఏమో ఎందుకు అక్కడ ఆంటీ, అంకుల్ ఉన్నారు కదా! వాళ్ళు చూసుకోవచ్చు కదా! అంటే మనం చేసిన పనికి వాళ్ళు ఇంకా కోపంగానే ఉన్నారు. జిన్‌రూకి చేసిన పనికి. ఏమోలే మనమే వెళ్లి చూసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. పైనుండి వీళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. ఇంకా తన బ్రదర్. తన బ్రదర్ ఏమో ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా! అమ్మ నీకు దగ్గరగా లేదు. నీకేం కావాలో అది చేసుకోవచ్చు అన్నట్టు చెప్తాడు. ఇక ఆ రోజు నుండి ఆ రెస్టారెంట్ కూడా వాళ్ళిద్దరే చూసుకుంటూ ఉంటారనమాట. చిన్నగా అలాగే ఒక హెల్పర్ కూడా ఉంది కదా! సో, వాళ్ళు ముగ్గురే అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ రెస్టారెంట్‌లో మొము వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం మన కూడా వింటుందనమాట. అప్పటికే 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ అవుతుంది వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయి కూడా. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి వాళ్ళ మాటల నుండే అర్థమవుతుంది. వచ్చేసి మీట్ అవ్వడానికి కొన్ని డేస్ తర్వాత వస్తుందనమాట. సో, వాళ్ళ ఇంటి పైన టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చేసి ఒక మనిషి చనిపోతే ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని చెప్పి అస్సలు అనుకోలేదు. సో, ఇప్పుడైతే నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు. మా నాన్నగారికి నేను ట్రీట్మెంట్ అందించాను. బట్ అది ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఇప్పుడైతే నాకు బాధగా ఉన్నా కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప నేనేం చేయలేను. యూనివర్సిటీ వచ్చేసి నాకెక్కడొచ్చింది. ఇక మా మదర్‌ని తీసుకొని అక్కడికే వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను.
మా రిలేటివ్స్ కూడా ఆ మనీ రిటర్న్ ఇవ్వద్దనే చెప్పారు. అందులో కొంత అమౌంట్ మిగిలింది. ఇంక అవి తీసుకొని నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడే నేను మా అమ్మ సెటిల్ అయిపోతాం అన్నట్టు చెప్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు లెటర్స్ కూడా రాయొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. అలా కాసేపు మాట్లాడుకుంటారు. ఫైనల్లీ తనేం చెప్తుందంటే, నేను మింగ్‌ని నిన్ను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పాను కదా! యాక్చువల్లీ అప్పుడు నాకు కొంచెం సెల్ఫిష్ మోటివ్స్ ఉండేవి. అందుకే అలా చెప్పాను. ఆ మాటలు పట్టించుకోకు అంటే నాకు తెలుసు అన్నట్టు అంటుంది. తెలుసా? ఐయామ్ సో సారీ ఫర్ థట్ అన్నట్టంటే, ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేస్తుందనమాట. ఇక మొమో తనతో మాట్లాడేసి ఇక వెళ్ళిపోతుంది బాయ్ అని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో మింగ్ హాస్పిటల్‌కి వెళ్తాడనమాట వాళ్ళ నాన్నగారిని చూడడానికి. అప్పుడే మిస్ ఫాంగ్ వచ్చి, "ఏంటి ఈ మధ్య రోజు వస్తున్నావంటే, ఏం చేస్తా మా నాన్నగారిని మీట్ అవ్వడానికి వస్తున్నాను" అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో వేరే నర్స్ అటువైపు వస్తూ ఉంటే మిస్ ఫాంగ్ దాక్కొని, "నేనిక్కడ ఉన్నట్టు చెప్పుకో, చెప్పుకో" అని చెప్పి మింగ్‌తో చెప్తుంది. ఆమొచ్చి మింగ్‌ని అడుగుతుందనమాట, "మిస్ ఫాంగ్‌ని చూసావా?" అంటే లేదన్నట్టు చెప్తాడు. "తన కోసం నేను బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తున్నాను. చూడు ఎంత మంచి అబ్బాయిలో నువ్వు కూడా చూడు" అని చెప్పేసి ఆ ఫోటోస్ మింగ్‌కి కూడా చూపిస్తుందనమాట. సరే నేను తనెక్కడుందో సెర్చ్ చేయాలి. ఇవి తనకి చూయించాలి. ఇక నేను వెళ్తానని చెప్పేసి తను వెళ్ళిపోగానే, ఏంటి మేము క్వెషన్ చేస్తాడు. బ్లైండ్ డేట్స్ ఆమె అరేంజ్ చేస్తుంది కదా! మంచి వాళ్ళని చూసి సెటిల్ అవ్వచ్చు కదా! అంటే, లవ్ చేయడం అంత ఈజీ కాదు. నీకే అర్థమవుతుందిలే పెద్దయిన తర్వాత అన్నట్టు ఆమె చెప్తుందనమాట. ఆమె వెళ్ళిపోగానే వాళ్ళ నాన్నగారిని వెళ్లి మీట్ అయ్యి ఈ విషయం చెప్తాడు. "మీ స్వాన్‌కి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తున్నారు. మీకు ఓకేనా? తను ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా" అంటే, "అవును. ఓకే. ఏముంది నా బ్లెస్సింగ్ ఇస్తాను" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఇలా కాదు ఏదో ఒకటి మీ ఇద్దరిని కలపడానికి అని చెప్పేసి మింగి ఏం చేస్తాడంటే, ఆ టేబుల్ మీద ఏదో ఇన్విటేషన్ కార్డ్ ఉంటుందనమాట. అవార్డ్ సెరమనీది. "దీనికి నేను కూడా వస్తాను. నా కోసం వెయిట్ చేయండి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైమ్ మింగ్ వాళ్ళ నాన్నగారితో వస్తానని చెప్పేసరికి. సో, అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఆడిటోరియం బయట మింగ్ కోసం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్ ఫాంగ్ వస్తుంది. అదేంటి తినొచ్చిందని చెప్పేసి మింగ్‌కి కాల్ చేస్తే, "నేనే నా ప్లేస్‌లో మిస్ ఫాంగ్‌ని పంపించాను. మిస్ ఫాంగ్‌తో నేనొస్తానని చెప్పాను. సో, ఇదే మీకు మంచి టైం. మీ ఇద్దరిని కలపడానికి ఇలా చేశాను. అన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా! సో, మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. తనని యాక్సెప్ట్ చేయండి" అన్నట్టు వాళ్ళ నాన్నగారితో చెప్తారు. "మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు చూడాలని ఉందని" చెప్పేసి. అలాగే ఆమెతో కూడా మాట్లాడతారనమాట. మిస్ ఫెంగ్‌తో కూడా మాట్లాడి మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నుండి నేను మిస్ ఫెంగ్ అని మిమ్మల్ని పిలుస్తానన్నట్టు చెప్పి కాల్ కట్ చేస్తాననమాట. సో, అదయిపోయిన తర్వాత మిస్ ఫాంగ్ ఏం చెప్తుందంటే, లోపల చాలా మందుంటారు మనకు తెలిసిన వాళ్ళు. మనిద్దరం ఇలా కలిసి వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో అంటే, అయినా కూడా మింగ్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడంటే, అయినా పర్లేదు తెలిస్తే తెలియనివ్వు అని చెప్పేసి ధైర్యంగా తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఆ మొమెంట్ తనకు అర్థమవుతుందనమాట. మింగ్ వాళ్ళ ఫాదర్ తననెంతలా ప్రేమిస్తున్నాడో. మిస్ లీ ఉంది కదా! తనేం చేస్తుందంటే, బేయుది పాతది ఒక కెమెరా ఉంటుంది తన దగ్గర. తనేదో సర్దుతూ ఉంటే ఆ కెమెరా కనిపించిందని చెప్పేసి యూని పిలిపించి, ఇది బేయు కెమెరా అని చెప్పి తనకిస్తుంది. యూ ఒక ప్లేస్‌లో కూర్చొని ఆ కెమెరాలో అసలు ఏ వీడియో ఉందో చూద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. అందులో బేయు ఒక వీడియో రికార్డ్ చేసుంటుందనమాట. ఆ వీడియోలో తనేం చెప్తూ ఉంటుందంటే, చిన్నప్పుడు నేను పుట్టగానే అమ్మాయి అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ నన్ను చూడకుండానే వెళ్ళిపోయారు. అయినా కూడా మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేసి చాలా ప్రేమగా నన్ను పెంచారు. అంటిల్ 8 ఇయర్స్ వరకు. 8 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పుట్టిందో వాళ్ళకి నేను బర్డెన్ అయ్యానేమో నాకు తెలీదు కానీ, గ్రాండ్ ఫాదర్ ఇంటికి పంపించేసారు. వాళ్ళొచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఇద్దరిని మా పేరెంట్స్ పెంచలేరని చెప్పేసి. వాళ్ళేం చెప్పారంటే, ఎప్పుడైతే నాకు తమ్ముడు పుడతాడో కన్ఫర్మ్‌గా నన్ను రిటర్న్ తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. తమ్ముడు పుట్టినా కూడా నన్ను వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఉంచారు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర. అప్పుడే అర్థమైంది వాళ్ళకి నేను ఎప్పుడు వాల్యూ కాదు. నేను అందరికి బర్డెన్ అయిపోయానని చెప్పేసి అని చాలా బాధపడ్డాను. నా లైఫ్‌లో అప్పుడే జిన్‌రూయి వచ్చాడు. తనే నాకు ఫస్ట్ ప్రేమ ఎలా ఉంటుందో చూయించాడు. నేను చాలా హ్యాపీగా లైఫ్ అంతా తనతో ఉందామని చెప్పేసి అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నన్ను వదిలేసాడు తను. తర్వాత చాలా రిలేషన్‌షిప్ ట్రై చేశాను కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. వన్ ఫైన్ డే నాకు హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పి తెలిసింది. నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వకూడదనే అనుకున్నాను. బట్ ఇంకా అది డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్పేసి హాస్పిటల్ అయ్యాను. మా పేరెంట్స్‌కి కూడా విషయం తెలిసి అక్కడికొచ్చేసారు. అక్కడికొచ్చి మా అమ్మ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఆ రోజు నుండి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు చిన్న పిల్లలాగా. నేను ఇలా చేశానని కూడా వాళ్ళకి బాధ లేదు. బట్ ఏ బాధ పడకుండా నన్ను ఒక్క మాట కూడా అనకుండా ప్రేమగా చూసుకున్నారు. నాకన్నీ కొనించారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గురించి గొప్పగా చెప్తుందనమాట ఆ వీడియోలో. తర్వాత మనకి కొన్ని విజువల్స్ కూడా చూయిస్తూ ఉంటారనమాట. అప్పుడేం జరిగిందో బ్యాక్ దెన్ ఈ స్టోరీతో పాటు ఆ వీడియో అంతా. సో, దీన్ని బట్టి మన యూకేం అర్థమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల అయితే తను చనిపోలేదు. సో, అందరూ అలా కాల్స్ చేసి తనని ఇబ్బంది పెట్టడం వల్లే, ఆ మాట అనడం వల్లే అందరూ గుచ్చి గుచ్చి తనని ఇబ్బంది పెట్టడం వల్లే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎంత మంచిదో అప్పుడు అర్థమవుతుందనమాట. వాళ్ళ పేరెంట్స్‌కి బేయు చావుకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ 100% ఇచ్చారని చెప్పేసి. తను చాలా బాధపడుతుంది. అక్కడే కూర్చొని ఏడ్చేస్తుందనమాట. క్లాస్ అటెండ్ అవుతుందనమాట. వాళ్ళకిప్పుడు హై స్కూల్‌లో ఫైనల్ ఇయర్ కాబట్టి ఇక నెక్స్ట్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక యూనివర్సిటీయే కదా! సో, క్లాసెస్ కూడా చాలా
స్ట్రిక్ట్‌గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఎగ్జామ్ జరగడం చాలా బిజీ అయిపోతుందనమాట తన లైఫ్ కూడా. క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకోవడం ఆన్సర్స్ గురించి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో తను మాట్లాడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా నిన్ను క్లాస్ టీచర్ పిలుస్తున్నారని చెప్పి యూని పిలిపిస్తారు. ఏంటి అని చెప్పి వెళ్ళి అడిగితే, "నీకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి మీ నాన్నగారు కాల్ చేశారన్నట్టు" చెప్తే తను వెళ్లి మాట్లాడుతుందనమాట. ఏమైంది అంటే, "మీ తాతగారు చనిపోయారు. నేను ఆల్రెడీ విలేజ్‌కి స్టార్ట్ అయ్యాను. నీ స్కూల్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా బ్రదర్ ఇద్దరు కేర్‌ఫుల్‌గా బస్ ఎక్కి విలేజ్‌కి రండి. మనీ ఇక్కడ పెట్టానన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. చనిపోయారా అనుకోని సరే అని చెప్పేసి ఇక స్కూల్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయి, అక్కడ వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు వాళ్ళ రూమ్‌లో లాకేసిన డ్రాయర్ ఒకటుంటుంది కదా! సో, అందులోనే మనీ ఉంటాయన్నమాట. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు తనది ఓపెన్ చేసి మనీ తీసుకుంటుంది. అక్కడ ఎప్పుడు తనది ఓపెన్ చేయాలనుకుంటుంది కదా! దాంట్లో ఏవో సీక్రెట్స్ ఉన్నాయని చెప్పేసి. సో, ఫస్ట్ టైమ్ తను ఓపెన్ చేసింది కాబట్టి అసలేమున్నాయో చెక్ చేద్దామని చెప్పి అన్నీ చెక్ చేస్తుందన్నమాట. అసలేమున్నాయో అప్పుడే మనకి చూయించరు. బట్ తను చెక్ చేసినట్టే చూయిస్తారు. తన బ్రదర్ ఇంకా తను బస్ ఎక్కేస్తారనమాట ఆ రోజు ఈవినింగ్‌కి. సో, నైట్ కల్లా ఇద్దరు ఫైనల్లీ విలేజ్‌కి చేరుకుంటారు. వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ రిలేటివ్స్ అంతా అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ, డ్రింక్ చేస్తూ చాలా సంతోషంగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అదంతా ఈవ్ చూసి ఒక్కరికి కూడా బాధ లేదసల అని చెప్పేసి తననుకుంటుంది. వాళ్ళ నాన్నగారు మాత్రం పాపం చాలా బాధపడుతూ అక్కడ కూర్చొని ఫైనల్ ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా తన బ్రదర్ కూడా లోపలికొస్తారు. అక్కడికొచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ ఒచ్చి, "మీ తాతగారికి నమస్కరించండి ఫైనల్‌గా" అని చెప్పేసి ఇద్దరితో చెప్తుంది. సో, వాళ్ళిద్దరూ ఇక నమస్కరిస్తూ ఉంటారనమాట. ఫోటోకి నమస్కరిస్తూ ఉంటారు. అదయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్‌ని చూస్తూ ఉంటుంది. వాళ్ళేమో సంతోషంగా అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుకుంటూ, ఆడుకుంటూ ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మేమో వాళ్ళందరికీ సర్వెంట్‌లాగా వాళ్ళకేం కావాలంటే అది తెచ్చిపెడుతూ ఉంటుంది. యూకి కొంచెం కోపమొస్తుందనమాట. ఎందుకు మా అమ్మగారు ఇలా చేస్తున్నారు? వాళ్ళేం చెప్తే ఎందుకు మా అమ్మ చేయాలని చెప్పేసి తనకు కొంచెం కోపమొస్తుంది పాపం. సో, వాళ్ళ అమ్మగారు ఇక లోపల కిచెన్‌లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకందరికీ సర్వ్ చేసి లోపల పాత్రలు తోముదామని చెప్పేసి లోపలికి వెళ్ళి, "ఎందుకమ్మా అవన్నీ చేస్తున్నారంటే, ఉన్నదొక లైఫు. గొడవలు పడి ఏం సాధిస్తాను చెప్పు? ఎలాగో ఫైనల్‌గా అందరం చనిపోతాం. అదేగా జరుగుతుంది." వాళ్ళ అమ్మగారేమో "నువ్వివేం పట్టించుకోకు. నీ స్టడీస్ మీదే నీ కాన్సంట్రేషన్ ఉండాలి" అన్నట్టు యూతో చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఏంటంటే ఇప్పుడు తాతగారు చనిపోయారు కదా! సో, తా ఆయన వైఫ్ ఉంటుంది కదా! వాళ్ళ నానమ్మ. ఆమెనిక ఎవరు చూసుకోవాలో దాని గురించే మాట్లాడుకుందామని చెప్పేసి జున్‌రు ఈ పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు కాన్వర్సేషన్. సో, ఇప్పుడు మామ్‌ని ఎవరు చూసుకోవాలి అని చెప్పేసి ఎలాగో వాళ్ళ అమ్మగారికి అలవాటయిపోయింది కదా! ఇన్ని రోజులు ముందే వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంది. మామ్‌ని కూడా తనే చూసుకుంటే బావుంటుంది అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ నాన్నగారేమో మనీ ఇస్తారనమాట. 6 మంత్స్‌కి సరిపడా మనీ మామ్‌ని చూసుకోవడానికంటే, మనీ కాదు నేను వాళ్ళ అమ్మగారైతే చూసుకుంటారని అందుకే చెప్తున్నాను. బాధ్యత మీకే ఇద్దామనుకుంటున్నాను అన్నట్టంటే వాళ్ళ అమ్మగారేమో, "అలా ఎలా కుదురుతుంది? యూకి ఎగ్జామ్ ఉంది. అలాగే వాడు కూడా చదువుకోవాలి. ఇప్పుడు నేను వాళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేయాలి కదా! ఈ టైంలో" అన్నట్టంటే, "సరే ప్రస్తుతానికైతే మేము చూసుకుంటాం. తర్వాత మళ్ళీ మీరే వచ్చి తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే మీరే వచ్చి చూసుకోవాలి. మేము చూసుకున్నన్ని రోజులు మాకు అలవెన్స్ మనీ ఇవ్వాలి మామ్‌ని చూసుకోవడానికి" అన్నట్టు జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు చెప్తారు. దానికిక వేరే ఆప్షన్ లేక వాళ్ళ నాన్నగారు సరే అనేస్తారనమాట. తర్వాత మళ్ళీ తనేం చేస్తుందంటే, ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు. అసలు యాక్చువల్లీ ఆహ్ బేయు అస్థికల్ని మన ఫ్యామిలీ దగ్గర బూచిపెట్టడం వల్లే మనకి బ్యాడ్ లక్ అంతా జరుగుతుంది అన్నట్టంటే, చాలా కోపమొస్తుందనమాట. వాళ్ళ అమ్మగారికి కోపంగా లోపలికి వెళ్తుంది. తను వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఇక కోపంగా బయటకొచ్చేసి, "ఏది ఇప్పుడు మాట్లాడి చూద్దాం" అని చెప్పేసి జిన్‌రూయి వాళ్ళ అమ్మ మీద అటాక్ చేస్తుందనమాట. ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మన ఇంకా తన బ్రదర్ దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమో, "అమ్మ ఆపేయండమ్మా. ఎలాగో బేయుకి అసలు ఈ విలేజే ఇష్టం లేదు. మనం తన అస్థికలను తీసుకెళ్ళిపోయి వేరే ప్లేస్‌లో పెడదామన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అదే విషయం జిండ్రుయి వాళ్ళ అమ్మగారు కూడా అంటారు. తన అస్థికలను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టేసేయండి. అసల ఫ్యామిలీ సమాధుల దగ్గర ఈ ప్లేస్‌లో వద్దు అసలన్నట్టు చెప్తుందనమాట. సో, వాళ్ళ నాన్నగారికి గొడవ ఆపేయమని చెప్తారు వాళ్ళ నాన్నగారు. సరే మేము అదే చేస్తామని చెప్పేసి వాళ్ళకొక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా బయటికెళ్ళిపోయి, అక్కడ తన ఎక్కడైతే దాన్ని అస్థికలు పెట్టారో ఆ ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ తవ్వేసి ఆ బాక్స్‌ని బయటికి తీస్తారనమాట. ఆ బాక్స్‌ని బయటికి తీసి వాళ్ళేమనుకుంటారంటే దాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళుండే సిటీలోని అక్కడ గ్రేవ్ యార్డ్‌లో అక్కడే ఒక ప్లేస్ తీసుకొని తనవి అక్కడ పెడదామని చెప్పేసి అనుకుంటారు. ఒక సమాధి కట్టిచ్చేసి అలానే చేస్తారనమాట. ఫైనల్లీ అక్కడికి వెళ్ళిపోయి అదంతా కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ అక్కడ పూజ చేస్తూ ఉంటారనమాట. ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి. పూజ చేస్తూ మళ్ళీ బేయుని తలుచుకొని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే యూకి ఒక కలొస్తుందనమాట. తను బేయుతో మాట్లాడుతున్నట్టు. బేయుతూ అక్కడ దూరంగా నిలబడి ఉంటే తను బేయుతో ఇలా మాట్లాడుతున్నాడు తను ఊహించుకుంటూ ఉంటుంది. అదేంటంటే ఎవరికీ చెప్పకుండా నీకు
డిసీజ్ ఉందని చెప్పేసి గుర్తించి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యావు. ఎవరు నీకప్పుడు సపోర్ట్‌గా లేరు. అప్పుడు నేను నీకు సపోర్ట్‌గా ఉంటే బావుంటదేమో అని నాకిప్పుడు అనిపిస్తుంది అన్నట్టు తను బేయుతో చెప్తూ ఉంటే, బేయు వచ్చి తనని హగ్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుందనమాట. డైరెక్ట్‌గా మనకి 6 మంత్స్ తర్వాత చూయిస్తారనమాట. ఒకరోజు మొమో తనకొక లెటర్ రాస్తుంది యూకి తన స్కూల్‌లో ఉన్నప్పుడు. సో, ఆ లెటర్ పిక్ చేసుకొని క్లాస్ రూమ్‌లో కూర్చొని చదువుతూ ఉంటుందనమాట. మొమో వచ్చేసి తన యూనివర్సిటీ లైఫ్ గురించి ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తుందో అవన్నీ లెటర్‌లో షేర్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను బానే ఉన్నాను. ఇక్కడ యూనివర్సిటీ నేను అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా కష్టంగా ఉంది చదవడం కూడా. మా అమ్మ కూడా ఇక్కడే యూనివర్సిటీలో క్లీనింగ్ జాబ్ ఏదో ఉంటే అదే తీసుకుంది. ఊరికే కూర్చోవడం ఎందుకని చెప్పేసి. ఇప్పుడు ఇంతకు ముందులాగా నేను చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడట్లేదు. మా మమ్మీ క్లీనింగ్ జాబ్ చేస్తుందని చెప్పేసి అందరికీ ధైర్యంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా అమ్మకి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. అలాగే నీ బర్త్‌డే దగ్గరకొస్తుంది కదా! అందుకే నీకొక గిఫ్ట్ పంపించాను. అదేంటంటే డాన్స్ కాంపిటీషన్‌లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. యాక్చువల్లీ నువ్వు డాన్స్ చేసేప్పుడు నేనొక వీడియో తీసి వాళ్ళకి ఆ క్లిప్ పంపించాను. అది చూసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా! బేయు ఎలాగో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంది. బట్ అవ్వలేదు. సో, అందుకే ఇది నీ సిస్టర్ కల నువ్వన్నా నెరవేరుస్తావేమో అని చెప్పేసి నేనిలా చేశాను. టికెట్ అయితే పంపించాను. కాంపిటీషన్‌లో సెలెక్ట్ అయ్యావు కాబట్టి. ఇక అటెండ్ అవుతావో, అవ్వవో ఇక నీ డెసిషన్. నువ్వే ఫైనల్ డెసిషన్ తీసుకో అన్నట్టు మొమో ఒక లెటర్ రాస్తుందనమాట. ఇంతలో తన ఫ్రెండ్స్ క్లాస్ రూమ్‌లోకొచ్చేసి, "ఏంటి లెటర్ చదువుతున్నావు?" అంటే మొమో రాసింది. "ఏంటిది?" అంటే "డాన్స్ కాంపిటీషన్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. మరి ఇంకేంటి నీ సిస్టర్ కూడా ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది అవ్వలేదు. నువ్వన్నా పార్టిసిపేట్ చేయొచ్చు కదా! ఎలాగో సెలెక్ట్ అయ్యావు కదా!" అంటే చెయ్యొచ్చు. బట్ డ్రెస్ చాలా తక్కువ టైం ఉంది. డ్రెస్ ఏదో ఫిక్స్ అవ్వలేదు. ఇంకా చాలా టైం పడుతుందేమో అంటే, అదంతా మేము చూసుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే డాన్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఒక డ్రెస్‌ని తన కోసం డిజైన్ చేస్తారనమాట వాళ్ళే. యాక్చువల్లీ అది 2 డేస్‌లోనే ఉంటుందనమాట. ఇంకా హడావిడిగా ఫాస్ట్‌గా తన కోసం ఒక డ్రెస్ డిజైన్ చేస్తారు. సో, తనిప్పుడు ఆ సిటీకి వెళ్ళాలి కాబట్టి ఎక్కడైతే ఆ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందో, వాళ్ళ ఇంట్లో ఏం చెప్తుందంటే, ఆ సిటీలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఏదో సెమినార్ ఇవ్వాలని చెప్పేసి, మా సార్ నన్నక్కడికి వెళ్ళమని చెప్పారు. నేను అక్కడికే వెళ్తున్నాను అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ అమ్మగారు ఇక అదే నిజమనుకుంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. సో, తన బ్యాగ్ సర్దుతూ ఉంటారు. సో, వాళ్ళ నాన్నగారు తనకు జలుబు చేస్తుందేమో అని చెప్పేసి మెడిసిన్ తన బ్యాగ్‌లో పెడదామని చెప్పి వస్తూ ఉంటే, ఆ బ్యాగ్‌లో ఆ డాన్స్ కాంపిటీషన్ ఎంట్రీ తను సెలెక్ట్ అయిందని చెప్పేసి ఆ కార్డ్ చూస్తాడు. వాళ్ళ నాన్నగారికి అర్థమైపోతుందనమాట. తను అందుకే వెళ్తుందని చెప్పేసి. చూసినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా బ్యాగ్‌లో పెట్టేసి చూడనట్టే జిప్పేసేస్తాడు. ఇదంతా వాళ్ళ బ్రదర్ కూడా చూస్తాడు. అదేంటబ్బా! నాన్నేమనలేదని చెప్పేసి తన బ్రదర్ అనుకుంటాడు. నెక్స్ట్ డే ఇక తను వెళ్ళాలి కదా! సో, నెక్స్ట్ డే మార్నింగ్ టాక్సీని పిలిపించి తన లగేజ్ అంతా సర్దేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇక తనకి బాయ్ చెప్తూ ఉంటారనమాట. కరెక్ట్‌గా వెళ్ళే ముందు తన బ్రదర్ తన చేతిలో ఏదో పెడతాడు. ఏంటిదంటే వెళ్ళాక చెక్ చెయి అన్నట్టు అది పెట్టేసి ఇక బాయ్ చెప్పేస్తాడు. సో, తను అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అదేంటా తన బ్రదర్ ఇచ్చిందేంటా అని చెప్పి చెక్ చేస్తే ఒక లెటర్ ఇంకా తను డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్తుంది కాబట్టి తన కోసం ఫుట్‌వేర్, సాక్స్ కూడా ఇస్తాడనమాట. బేయువి అది కూడా. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లెటర్‌లో ఏం రాస్తాడంటే, "నువ్వు డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్తున్నావని నాన్నగారికి ఆల్రెడీ తెలుసు. చూసి కూడా చూడనట్టు వదిలేసారు. అమ్మగారికైతే తెలీదు. కన్ఫర్మ్‌గా విన్ అయ్యి వస్తావని చెప్పి నేను కోరుకుంటున్నాను" అన్నట్టు లెటర్‌లో ఉంటుంది. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో యాక్చువల్లీ ఏదైతే డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందో, ఆ కాంపిటీషన్‌లో మన మింగ్ వాళ్ళ అమ్మగారు ఒక జడ్జి అనమాట. అందుకే తను ఆ కంట్రీకొస్తుంది. వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి, సో, వాళ్ళ అమ్మగారిని మీట్ అవ్వడానికి మన మింగ్ కూడా అదే సిటీకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు ఒక రెస్టారెంట్‌లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారిని మీట్ అయినందుకు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, ఈ కాంపిటీషన్‌లో ఉంది కదా! నీకు తెలిసిన అమ్మాయి మీ స్కూల్ నుండి. ఆ అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తుందనుకుంటా. అంటే, ఏమో నాకు తెలీదు. తనింకా నాకు ఫ్రెండ్ అయితే కాదు అన్నట్టు తను చెప్తాడు. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను. నాన్నగారు ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే, ఆ! అది కూడా తెలిసింది. నువ్వే కలిపావంట కదా! అంటే, అవును. వాళ్ళిద్దరు నార్మల్‌గానే ఒకరంటే ఒకరికిష్టం. నేనెందుకు వాళ్ళని అలా దూరం పెట్టాలని చెప్పేసి, నేనే ఒక స్టెప్ వాళ్ళతో వేయించాను. ఇప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారప్పుడు మంచిదేగా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చనున్నాడు కదా! తను కూడా నన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. బట్ నేనే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నువ్వేమంటావంటే, నేనేమంటాను మీ ఇష్టం, మీ లైఫ్ మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి. నేను దేనికైనా మీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టు మింగ్ చెప్తాడు. ఇక అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత వస్తారనమాట. హోటల్ కిందకొచ్చేస్తారు. సో, రాగానే ఆమె జడ్జ్ కాబట్టి మింగ్ వాళ్ళ అమ్మగారు ఆమెకు ఐడీ కార్డ్ ఇస్తారు. మీరు జడ్జ్ కాబట్టి అని చెప్పి. ఇంతలో ఒక అమ్మాయి వచ్చేసి ఎంత సెర్చ్ చేసినా తను ఎక్కడుందో తెలియట్లేదంటే, ఏమైంది అన్నట్టు మింగ్ వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. తన కోసం మేము రూమ్ కూడా బుక్ చేయలేదు. తను ఎక్కడుందో అర్థం కావట్లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అంటే తినే కదా అని చెప్పేసి మింగ్ అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, నేను మార్నింగ్ తను రాగానే డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి
హాల్‌కి వెళ్ళడానికి చూసాను. మేబీ తను అక్కడే ఉండొచ్చు. ఒకసారి వెళ్లి చెక్ చేయండి అని చెప్పగానే మింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడికి వెళ్తాడనమాట. ఎలా అయినా సరే యూని చూడాలని చెప్పేసి. ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లి యూ నిజంగానే వచ్చిందా అనుకోని అక్కడికి వెళ్లి చూస్తే తను అక్కడ పడుకొని ఉంటుందనమాట ఆ రూమ్‌లో పాపం. వెంటనే తనేం చేస్తాడంటే హోటల్ కూడా ఫుల్ అయిపోయింది. తనకి రూమ్ లేదు కాబట్టి మింగ్ రూమ్‌లోనే ఉండమని చెప్పి తన రూమ్‌కి తీసుకెళ్తాడు. యాజ్ యూజువల్‌గా నువ్వు పైన పడుకో నేను సోఫాలో పడుకుంటాను అన్నట్టు తను చెప్తాడు. వెళ్లి బాత్ చేసిరా అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి తను హెడ్ బాత్ చేసి అక్కడ కూర్చొని ఉంటుంది. ఫాస్ట్‌గా హెయిర్ డ్రై చేసుకో అసలే రేపు నీకు కాంపిటీషన్ ఉంది కదా! మళ్ళీ జలుబొస్తుందేమో అన్నట్టు చెప్తాడనమాట. ఎన్నో సార్లు నువ్వు నాకు హెల్ప్ చేసావు. మళ్ళీ నీకు రీపే ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడే ఏం చేయాల్సిన అవసరం లేదులే. టైం వచ్చినప్పుడు నువ్వే రీపే చేద్దువు గాని అన్నట్టు మింగ్ చెప్తాడు. మింగ్ వచ్చేసి యుని తనతో పాటు తన రూమ్‌కి తీసుకొస్తాడని చెప్పేసి, ఆ రోజు నైట్ యు మింగ్ రూమ్‌లోనే తన బెడ్ మీద పడుకుంటుందనమాట. మింగ్ వచ్చేసి సోఫా మీద పడుకుంటాడు. ఇద్దరికి ఆ రోజు నైట్ అసలు సరిగ్గా నిద్ర పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్‌గా మనకిక్కడ డాన్స్ కాంపిటీషన్ చూయిస్తారు. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ యూదే అనమాట. సో, తను పెర్ఫార్మ్ చేద్దామని చెప్పేసి స్టేజ్ మీదకి రాగానే అనుకోకుండా ఏమవుతుందంటే తనిచ్చిన ఏదైతే ఆ సాంగ్ ఉంటుంది కదా! డాన్స్ వేయడానికి అదేదో ప్రాబ్లమ్ అయ్యి సరిగ్గా ప్లే అవ్వదు. తనకేం చేయాలో అర్థం కాదు. ఇంతలో మింగ్ ఏం చేస్తాడంటే తెలివిగా అక్కడ పియానో ఉంది కాబట్టి తనకి పియానో వాయించడం వచ్చు కదా! సో, అందుకే తనే ఒక సాంగ్ ప్లే చేస్తాడనమాట. చిన్నప్పుడు ఎలా అయితే జరిగిందో మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ అయినట్టు చూయిస్తారు మనకి. ఒక పక్క మింగొచ్చేసి పియానో వాయిస్తూ ఉంటే తినేమో డాన్స్ చేస్తూ ఉంటుందనమాట స్టేజ్ మీద. అలా తన కాంపిటీషన్ అంటే తన పెర్ఫార్మన్స్‌ని కంప్లీట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అవ్వగానే తనన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటే మింగ్ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్లి వెంటనే మింగ్‌తో మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తుందనమాట. ఎందుకంటే తనకి హెల్ప్ చేశాడు కాబట్టి కరెక్ట్ టైంలో. మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. "అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా!" అంటే, "చూస్తుంటే అందరూ చాలా గొప్ప డాన్సర్స్‌లా ఉన్నారు. ఎలాగో నేను సెలెక్ట్ అవ్వనని చెప్పి నాకు అర్థమైపోయింది. అందుకే ఇంకెందుకని అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాను" అన్నట్టు తను చెప్తుంది. పైగా థాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేయకపోయుంటే అసలు నేను పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదేమో. నిజంగా థాంక్ యూ సో మచ్ అన్నట్టు తను చెప్తుందనమాట. థాంక్ యూ చెప్తే సరిపోదు. నేను చెప్పినట్టు చేయాలంటే, ఏంటో చెప్పు. నా వల్ల అయితే కన్ఫర్మ్‌గా చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. యాక్చువల్లీ నేనిక ఫ్రాన్స్ ఎళ్ళిపోతాను మోస్ట్‌లీ. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మనం మీట్ అవ్వడం కుదరదు కాబట్టి, ఈ మూమెంటే మన లాస్ట్ మీట్‌గా ఎప్పటికీ మర్చిపోని విధంగా మెమోరీస్ క్రియేట్ చేసుకుందాం అన్నట్టు చెప్తాడు. దానికి తను వెంటనే ఓకే అని చెప్తుందనమాట. ఓకే. కన్ఫర్మ్‌గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో, ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్తారు ఫస్ట్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు అన్నీ మర్చిపోయి ఇదే లాస్ట్ మూమెంట్‌లా జీవించాలని చెప్పేసి అన్ని రైడ్స్ ఎక్కి చాలా హ్యాపీగా టైమ్ అంతా స్పెండ్ చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇద్దరు కూడా అలానే చేస్తూ ఉంటారనమాట. సో, మధ్యలో వచ్చేసి వాళ్ళు ఒక టన్నెల్ దగ్గర ఫోటోస్ తీసుకుందాం అని చెప్పేసి సెల్ఫీస్ తీసుకుంటారు. అలాగే గ్రూప్ ఫోటోస్ కూడా తీసుకుంటారనమాట ఇద్దరు. తర్వాత మళ్ళీ కొన్ని రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేసి అలాగే అక్కడ ఫ్యూచర్ మెయిల్ బాక్స్ ఉంటే ఇద్దరు కలిసి ఒక పేపర్‌లో వాళ్ళనుకున్నది ఆ పేపర్‌లో రాసి దాంట్లో ఏద్దామని చెప్పేసి అనుకుంటారు. ఫస్ట్ వచ్చేసి మనం మింగే కంప్లీట్ చేస్తాడనమాట. యూ వచ్చేసి చిన్నగా రాస్తూ ఉంటుంది. "ఏం రాసావంటే నేను చూపించనని" చెప్పేసి తను ఫోల్డ్ చేసి లోపలేసేస్తుంది. సో, తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే బైసికిల్స్ మీద ఒక రివర్ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి యూ తోటి మింగ్ "ఈరోజు బాగా ఎంజాయ్ చేశావా?" అంటే, "చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు యూ చెప్తూ ఉంటుంది. మింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పేసి తనతో చెప్తాడు. సరే అని చెప్పేసి కళ్ళు మూసుకుంటే తనేం చేస్తాడంటే యాక్చువల్లీ నెక్స్ట్ డే తన బర్త్‌డే అనమాట. అందుకే తనకి లిటిల్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక చిన్న కేక్ తీసుకొచ్చి దాని మీద క్యాండిల్ బ్లో చేస్తూ ఉంటాడు. లైట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గాలికి అది ఆగిపోతూ ఉంటుందనమాట. తను కళ్ళు తెరిచి చూస్తుందిక. తనే ఇక హెల్ప్ చేస్తుంది క్యాండిల్ లైట్ చేయడంలో. సో, లైట్ చేసిన తర్వాత విష్ కోరుకో అని చెప్పేసి అంటే, "నీకెలా తెలుసు?" అంటే, "ఏమో కొన్ని అలా తెలిసిపోతాయి విష్ కోరుకో" అన్నట్టు తను చెప్తాడు. తను 3 విషెస్ కోరుకుంటుందనమాట. అలా ఇక క్యాండిల్‌ని బ్లో కూడా చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి అక్కడే ఫైర్ వర్క్స్ కూడా కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందాక ఏం కోరికలు కోరుకున్నావంటే, ఫస్ట్ నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్నాను. తర్వాత మా పేరెంట్స్ చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. థర్డ్ విష్ ఏంటంటే, నేను చెప్పను అది నాకు సీక్రెట్ అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజంతా ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తారనమాట. సో, కాసేపు ఆగిన తర్వాత మన మింగ్‌ని యూ వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తుంది. "ఈ మెమోరీస్ అన్నీ మనం జీవితకాలం గుర్తుపెట్టుకోలేమేమో. తర్వాత న్యూ ఫ్రెండ్స్ ఒస్తారు. లైఫ్‌లో న్యూ పర్సన్స్ చాలామందొస్తారు. అలా అలా ఇవన్నీ మర్చిపోతాం కదా!" అంటే అప్పుడు మింగ్ వచ్చేసి తన చెయ్యి తీసుకొని బైట్ చేసి ఇలా చెప్తాడు. "ఫస్ట్ టైమ్ నువ్వు నన్ను మీట్ అయినప్పుడు నా చెయ్యి బైట్ చేశావు. సో, ఇప్పుడు ఈవెన్ అయిపోయాం. నువ్వు బైట్ చేసావు. నేను బైట్ చేశాను. సో, ఇక నుండి నేను ఇక్కడితో నిన్ను కంప్లీట్‌గా మర్చిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను." నేనైతే అన్నీ మర్చిపోతాను అన్నట్టు చెప్పేసి, ఇక బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. యు కాసేపు బాధపడి సరే అని చెప్పేసి మళ్ళీ ఇక తన సిటీకి రిటర్న్ వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ సీన్‌లో మన యూ ఇంటికి వెళ్తూ ఉంటే ఇంటి దగ్గర కొంతమంది ఆంటీలు అలా చెప్తారు. మీ నూడిల్స్ షాప్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పేసి, యూ ఏంటా అని చెప్పేసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ అసలు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ హెయీ ఉన్నాడు కదా! బేయు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతను మళ్ళీ అక్కడికొచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అక్కడ అందరూ ఇక గుంపు కూడుతారు జనాలంతా అతను గొడవ చేస్తూ ఉండేసరికి. అసలు మీకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అతన్ని, హేని యాక్చువల్లీ నేనెందుకొచ్చానంటే మ్యారేజ్ ప్రపోజల్ కోసం వచ్చాను. మీ రెండో అమ్మాయి ఉంది కదా! తనని నేను ప్రేమిస్తున్నాను నాకిచ్చేసేయండి అన్నట్టు అడుగుతూ ఉంటాడు. అప్పుడే యూ వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అటాక్ చేయబోతుందనమాట. వాళ్ళ అమ్మగారు యూని ఆపుతారు. అతను కోపం వచ్చేసి ఇక వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాడు. సో, వాళ్ళ అమ్మేమో యూని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అతనేం చేస్తాడంటే యూ వాళ్ళ బ్రదర్‌ని పట్టుకుంటాడనమాట. ఇలా అటాక్ చేస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే కిచెన్‌లో నుండి సిలిండర్ బయటకి తెచ్చేసి, సో, ఇప్పుడు నేను ఇది పేల్చేస్తాను, ఫైర్ పెట్టేస్తాను, అందరం కలిసిపోదాంలే అన్నట్టు అంటే ఇక వాళ్ళు భయపడి అందరూ వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటూ పారిపోయి. వాళ్ళ అమ్మగారు అక్కడ పడి ఇక స్పృహ కోల్పోతారనమాట. కొంచెం టెన్షన్ ఎక్కువైపోయి. సో, ఇక ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ అమ్మగారిని. ఆ రోజు నైట్ కూడా వాళ్ళ అమ్మగారు బాధగా టెర్రస్ మీద నిలబడి అలాగే సైలెంట్‌గా కిందకి చూస్తూ ఉంటుంది. యూ అక్కడికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడకుండా వెళ్లి అక్కడ చైర్‌లో కూర్చుంటారు. యూ "ఏమైందమ్మా మీకేమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడుగుతుందనమాట. వాళ్ళ అమ్మగారు సరే అని చెప్పేసి "నువ్వు చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదానివి. నిన్ను పట్టుకోవాలంటే నాకు భయమేసేది. అసలా నువ్వు చాలా మంచిదానివి. ఎప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పేసి ఎప్పుడు అడగలేదు. ఇక్కడికొచ్చినా కూడా నీ గ్రేడ్స్ ఏమీ తగ్గలేదు. ఎప్పుడు బానే చదువుకుంటూ వచ్చావు. నన్నెప్పుడు బాధపడేలా నువ్వు చేయలేదు. నువ్వు చాలా మంచిదానివి. బట్ నీ సిస్టర్ బేయు విషయంలో అలా జరగడం నేనసలు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి, ఇక ఏడుస్తూ బేయు గురించే మాట్లాడుతూ ఉంటుందనమాట. తను హెల్ప్ కోసం మా దగ్గరకొచ్చినప్పుడు, నేను మళ్ళీ తనని రిటర్న్ పంపించకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. దానివల్ల ఇదంతా జరిగింది. అప్పుడు నేను యాక్సెప్ట్ చేసుంటే తన్ని, ఇదంతా జరిగేది కాదు అని చెప్పేసి, వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే తనకిలా జరిగింది. చిన్నప్పటి నుండి తననెప్పుడూ వేరుగానే చూశాను. తనెంత బాధపడిందో ఏంటో నా వల్ల, నా బిహేవియర్ వల్ల అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందనమాట. సో, అలా వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉండేసరికి యూ తట్టుకోలేకపోతుంది. యూ ఇక వాళ్ళ అమ్మగారిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. "ఏం కాదు మేమున్నాం కదా! మేము కష్టపడి చదివి ఎలా అయినా సరే మంచిగా నువ్వు అనుకున్న లైఫ్‌ని మేము జీవిస్తామని" చెప్పి వాళ్ళ అమ్మగారికి చెప్తూ ఉంటుందనమాట. నెక్స్ట్ డే తను హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. డాక్టర్‌తో వాళ్ళ అమ్మగారి కండిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. తనకి ఇంకా ఏమన్నా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలా? తనసలు నిద్రపోలేకపోతుంది. నిన్న నేను తనని చూసేసరికి టెర్రస్ మీద నిలబడి కిందకి చూస్తూ ఉంది. చాలా సార్లు ఇలా జరిగింది. అలాగే చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతుంది. ఇంకో మెడిసిన్ సజెస్ట్ చేయండి అంటే, ఇంకో మెడిసిన్ ఏమి అవసరం లేదు. దాన్నే డోసేజ్ కొంచెం పెంచండి. బట్ మీరు తన విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. చూస్తుంటే తనకి సూసైడల్ థాట్స్ వచ్చేలా ఉన్నాయి. సో, జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు డాక్టర్ చెప్తుంది. ఆ మాట అనగానే యూకి అసలా ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. సూసైడల్ థాట్స్ ఏంటని చెప్పేసి బయటకొచ్చేసి ఇక తను ఏడుస్తూ ఉంటుందనమాట. ఎందుకిలా జరుగుతుంది మా అమ్మకని చెప్పేసి. నెక్స్ట్ డే స్కూల్‌లో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. యూ వాళ్ళ షాప్‌లో ఇలా జరిగిందంట. అతను హే వచ్చేసి ఇలా గొడవ చేశాడంట అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ మన మింగి ఇంకా తన ఫ్రెండ్స్ కూడా వింటారనమాట. మింగి ఇక తన గురించి వర్రీ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఏమైందో ఏంటో అని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత తను బయటికి వెళ్తే హేయ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనతో మాట్లాడడానికి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అసలు నా సిస్టర్ ఎలా ఫేమస్ అయిందో తెలుసా? నేను తన ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టడం వల్లే ఫేమస్ అయింది. లేటర్ నాకు తనకి ఎయిడ్స్ ఉందని కూడా తెలిసింది. అది కూడా నేనే అందరికి చెప్పాను అన్నట్టు చెప్తాడనమాట. సో, ఆ విషయం తెలియగానే అంటే ఆ ఎయిడ్స్ విషయం స్ప్రెడ్ చేసింది నువ్వా? నీ వల్లే నా సిస్టర్ చనిపోయిందని చెప్పేసి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది యూ ఆ హెయి మీద. ఇంతలో అక్కడికి మన మింగ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! వాళ్ళొచ్చేసి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తారనమాట. అప్పుడే యూ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేసి యూనికి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. తన ఫ్రెండ్స్ ఇద్దరు మింగ్‌తో చెప్తారు. ఇలా తన సిస్టర్ చనిపోవడానికి ఆ హెయ్యే కారణమంట. సో, తను అక్కడ గొడవ పడుతుంది అందుకే అతనితో అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ మింగ్‌తో చెప్తారనమాట. సరే ఇదంతా పక్కన పెట్టేసి ఇదంతా నీకెందుకులే. నీకు ఎగ్జామ్ ఉంది కదా! మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా? అన్నీ ప్యాక్ చేసుకున్నావా? అన్నట్టంటే నాకు పెయిర్ ఆఫ్ షూస్ కావాలి మీరు హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తాడనమాట అదేం మాట్లాడకుండా. ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తాడంటే తను యూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి కింద నుండి పైకి చూస్తూ ఉంటాడు. అప్పుడే మింగ్ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, అతను ఫ్రాన్స్ వెళ్తున్నాడు కదా! అక్కడే గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు. డాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు. సో, ఇక స్కూల్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. మేబీ ఎక్కడైనా రాండమ్‌గా చూస్తే తప్ప మనం మీట్ అవ్వం అన్నట్టు అతను చెప్తాడు. ఆ మాటలు యూకి కొంచెం బాధగా అనిపిస్తాయన్నమాట. మళ్ళీ మింగ్ కనిపిస్తాడో లేదో అన్నట్టు.
ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పిక్ చేసుకోవడానికి వస్తాడనమాట యూని. సో, ఇద్దరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, "హీకి సంథింగ్ ఏదో అయింది. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. మనకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అతనితో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎవరు హెల్ప్ చేశారో ఏంటో గాని" అన్నట్టు. ఇక హ్యాపీగా నీ ఎగ్జామ్ అయిపోతే యూనివర్సిటీ ఎగ్జామ్ అయిపోతే మనం అనుకున్న సిటీలో నీకు యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడే మనం అందరం షిఫ్ట్ అయిపోయి అక్కడే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ నాన్నగారు అలా చెప్తారనమాట. తను కూడా సేమ్ ప్లాన్ ప్రొసీడ్ అవుదాం అన్నట్టు అనుకుంటుంది. ఆ రోజు నైట్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. వర్క్ చేయకుండా షాప్‌లో. ఎందుకంటే హెల్త్ బాలేదు కాబట్టి తిను వాళ్ళ అమ్మగారి కోసం డిన్నర్ తీసుకువెళ్తుంది. అప్పటికే వాళ్ళ అమ్మగారు పిల్స్ వేసుకుంటూ ఉంటే, "ఏంటి అన్నీ వేసేసుకున్నారా?" అంటే, "లేదు 3 వేసుకున్నాను. బట్ ఇంకా నిద్ర రావట్లేదు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. అదంతా చూసి తట్టుకోలేక ఏం చేస్తుందంటే పడుకోబెట్టేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారితో. ఏం చెప్తుందంటే, నిజం చెప్పాలంటే రీసెంట్‌గా నేను డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళాను. సెమినార్‌కని చెప్పేసి ఒక సిటీకి వెళ్ళాను కదా! మీతో అబద్ధం చెప్పాను. అక్కడ డాన్స్ కాంపిటీషన్‌కే వెళ్ళాను. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం. 'బేయూ డ్రీమ్‌ని' నేను ఫుల్‌ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కాదు. మీరేం చెప్తే అదే చేస్తాను. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. మీరెప్పుడు నన్ను మంచిగానే చూసుకుంటూ వచ్చారు. నా గురించి వర్రీ అవుతూనే వచ్చారని చెప్పేసి అవన్నీ వదిలేస్తున్నానిక. పాస్ట్‌లో బేయి గురించి నేనంతా రాంగ్‌గానే ఆలోచించాను. అప్పుడు నాకు మింగ్ చాలా హెల్ప్ చేశాడు. మీరేం వర్రీ అవ్వద్దు. మళ్ళీ నేనింకా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని మీరనుకోవచ్చు. కాదు అతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. నేనిక్కడే ఉంటున్నాను. మా రూట్సే వేరు. పైగా ఆల్రెడీ నేను అతనికి క్లియర్‌గా చెప్పేసాను కూడా. దీని గురించి కూడా ఆలోచించొద్దు. నా వర్రీ ఏంటంటే ఇక 10 డేస్‌లో నాకు ఎగ్జామ్ ఉంది. యూనివర్సిటీ ఎగ్జామ్. ఈ గ్యాప్‌లో మీరు ఏమన్నా చేసుకుంటారేమో అని భయంగా ఉంది. నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటానని చెప్పి నాకు ప్రామిస్ చేయండి అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు దానికి ఒప్పుకుంటారనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్‌గా ఒప్పుకున్నారని చెప్పేసి. సో, ఎలాగో ఇక తన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తను ఎక్కడైతే చదువుకుంటుందో ఆ సిటీకి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయిపోదాం అనుకుంటున్నారు కాబట్టి, ఆళ్ళు రెంట్‌కి తీసుకున్న నూడిల్స్ షాప్‌ని కూడా ఇక ఆ రోజుతో ఎండ్ చేసేస్తారనమాట ఇక. అందుకే అక్కడ వర్క్ చేసే అమ్మాయిని కూడా కొంత మనీ ఇచ్చేసి అమ్మాయిని పంపించేస్తారు. అమ్మాయి అయితే చాలా హ్యాపీగా మీకు హెల్ప్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఫైనల్లీ ఇక వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ రోజు నైట్. అప్పుడే ఎవరో అక్కడికొచ్చేసి ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ ఆర్డర్ చేస్తారు. అతని ఫేస్ ఎవరో మనకు చూయించరు. బట్ మోస్ట్‌లీ అది మింగ్ లాగే చూయిస్తారనమాట. తర్వాత జరిగిన కాన్వర్జేషన్ ఏంటో మనకేం చూయించరింక. నెక్స్ట్ డే డైలీ వెళ్ళినట్టే ఇక స్కూలుకి వెళ్తుంది. వాళ్ళకిక 10 డేస్ టైమ్ ఉంటుంది యూనివర్సిటీ ఎగ్జామ్‌కి. ప్రతిరోజు కష్టపడి అందరూ చాలా బాగా చదువుతూ ఉంటారనమాట. డైలీ ఎలా అయినా సరే తను అనుకున్న డ్రీమ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి తనైతే చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక అదే వాళ్ళకి ఫైనల్ ఇయర్ కాబట్టి క్లాస్ అంతా అందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా తీసుకుంటారనమాట. వాళ్ళ టీచర్స్ అందరితోటి. ఫైనల్లీ ఇక ఎగ్జామ్ డే రానే వస్తుంది. ఎగ్జామ్ తను అటెండ్ అవుతూ ఉంటుంది. బయటొచ్చేసి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇంకా తన బ్రదర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ ఫైనల్లీ తను కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తనకి కూల్ డ్రింక్స్ ఇంకా తినడానికి స్నాక్స్ కూడా ఇస్తారు. ఫైనల్లీ ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. తనకిప్పుడు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని డేస్ తనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందు. అందుకే ఇక ఇంట్లో కూర్చొని కుకింగ్ నేర్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటుందనమాట తను. వాళ్ళకింకా ఎక్కువ టైం కూడా దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లంచ్ చేయడం, డిన్నర్ చేయడం అలాగా ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో, కొన్ని డేస్ ఆగిన తర్వాత తను అనుకున్నట్టే రిజల్ట్స్ ఒస్తాయి. తను ఏ యూనివర్సిటీలో అయితే కావాలనుకుందో అదే యూనివర్సిటీలో తనకి సీట్ కూడా వస్తుంది. వాళ్ళ నాన్నగారైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత ఇక కొన్ని డేస్‌లో మళ్ళీ తన యూనివర్సిటీకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ అమ్మగారిని బయటికి షాపింగ్‌కి తీసుకెళ్ళాలని చెప్పి తను అనుకోని ఒక మాల్‌కి తీసుకువెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు తనని లిప్‌స్టిక్ కొనుక్కోమని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావు కదా! అక్కడ అందరూ బావుంటారు. నువ్వు కూడా కొనుక్కొని వేసుకో అని చెప్పేసి తనేం చేస్తుందంటే తను కొనుక్కుంటుంది. అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా కొనిపిస్తుందనమాట. ఒకటి కొంటుంది. మేమే కాదు మీరు కూడా అందంగానే కనిపించాలి. మీ గురించి అసలు మీరు పట్టించుకోవడమే మానేశారని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్నగా రికవర్ అవుతూ వస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇక కొన్ని డేస్‌లో యూనివర్సిటీకి ఎవరి యూనివర్సిటీస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా హై స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఒక ప్లేస్‌లో మీట్ అవుతారు. మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! వాళ్ళు కూడా వస్తారనమాట. సో, ఎవరికి ఏ యూనివర్సిటీలో వచ్చింది, ఎవరు ఏ డొమైన్ చేయబోతున్నారో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మింగ్ అప్పుడే మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇలా క్వెషన్ చేస్తుంది. మింగ్ ఫ్రాన్స్ వెళ్ళిపోయాడా అని చెప్పేసి. సో, వాళ్ళేం చెప్తారంటే వెళ్ళాడు. బట్ తను వెళ్ళే ముందు ఒకటైతే చేశాడని చెప్పేసి ఇలా చెప్తాడు. హీ హీని పోలీసులు అరెస్ట్ చేశారు కదా! అదంతా జరిగింది మింగ్ వల్లే. యాక్చువల్లీ తను వెళ్ళే ముందు మీ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదని చెప్పేసి వెళ్ళే ముందు ఏం చేశాడంటే, కావాలని చెప్పేసి గొడవకు దిగి అతన్ని హాస్పిటలైజ్ అయ్యేలా మింగే కొట్టాడు. తర్వాత కంప్లెయింట్ కూడా ఇచ్చాడు అతని మీద రివర్స్ ఫైట్ చేసినందుకు. అందుకే అతన్ని జైల్‌లో కూడా వేశారు. సో థాట్ నువ్వు ప్రశాంతంగా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి తను లేని టైంలో
టెన్షన్ పడకుండా, బాధపడకుండా ప్రశాంతంగా ఉండగలవే అన్నట్టు చెప్పగానే ఆ మాటలకి చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. అయ్యో! మింగ్ ఇంత చేశాడా నా కోసం అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వాళ్ళు ఎప్పుడో ఒక ట్రీ దగ్గర మీట్ అవుతారు కదా! ఆ ట్రీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దారిలో ఇలా అనుకుంటూ ఉంటుంది. నన్ను అప్పుడే మర్చిపోతానని చెప్పేసి చెప్పాడు. బట్ ఇంకా గుర్తుపెట్టుకొని నా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నాడు. ప్రామిస్‌ని బ్రేక్ చేశాడు కాబట్టి నేను బ్రేక్ చేసి మింగ్‌ని ఎప్పటికీ మర్చిపోను ఇలానే గుర్తుపెట్టుకుంటానని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఆ ట్రీ దగ్గరికి వెళ్తే మింగ్ ఇంతకుముందు తనకొక గిఫ్ట్ ఇస్తాడు కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో, అదే గిఫ్ట్ ఆ ట్రీకి కూడా కట్టుంటాడనమాట. దాన్ని తీసుకుంటుంది. దాన్ని తీసుకొని తను చాలా ఎమోషనల్ అవుతుంది. మింగ్ ఎప్పుడు రిటర్న్ వస్తాడా అని చెప్పేసి మింగ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుందనమాట. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తన సిటీకి షిఫ్ట్ అయిపోవాలి కాబట్టి బేయుతో మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి అక్కడ లాస్ట్ టైమ్ ఆ ప్లేస్‌కి వెళ్లి ఒకసారి చూద్దామని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఫ్రూట్స్ ఇంకా పూజలా చేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాసి అది బేయుకి వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేమందరం బానే ఉన్నాం. నా ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ నూడిల్స్ షాప్ సరిగ్గా రన్ అవ్వట్లేదని చెప్పేసి మేమందరం తన ఆ సిటీకే వెళ్లి అక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాం. నీ బ్రదర్ కూడా బానే చదువుతున్నాడని చెప్పేసి ఒక ఇల్లు కూడా చిన్న ఇల్లు అక్కడే ఆ సిటీకి దూరంగా కొనుక్కోవాలనుకుంటున్నాం. మా దగ్గరున్న సేవింగ్స్‌తో అన్నట్టు వాళ్ళందరూ బేయుతో వాళ్ళ అమ్మగారు ఇదంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత సో, ఇంతకుముందు ఆ ప్లేస్‌కొచ్చినప్పుడు కలొస్తుందనమాట. ఒక కల ఏంటంటే బేయు పక్కనే ఉన్న బీచ్ దగ్గర తనని మీట్ అయినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు. వాళ్ళ అమ్మగారు నా బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తూ ఉంటుంది. నాకు కల్లో ఇక్కడే బేయు నాతో మాట్లాడుతున్నట్టు కలొచ్చిందని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు ఇక తను కాసేపు అక్కడ బీచ్ దగ్గర కూర్చొని ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ సిటీకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటారనమాట. వచ్చేసి అన్నీ ప్యాక్ చేసి రేపు మార్నింగ్ క్యాబొస్తుంది అన్నీ మాట్లాడి పెట్టాను. సో, ఇక ఈ ప్యాక్ చేసినవన్నీ మనం అన్నీ తీసుకెళ్ళిపోయి రేపు ఆఫ్టర్‌నూన్ కల్లా సిటీలో ఉంటాం. అక్కడ అన్నీ సర్దేసుకుంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. పోయినట్టు తను ఆల్రెడీ యూనివర్సిటీలో జాయిన్ అయినట్టు చూయిస్తారనమాట. వన్ ఫైన్ డే తను బైసికల్ తొక్కుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మమ్ము చెప్పినట్టు యూనివర్సిటీ లైఫ్ అనేది చాలా టఫ్‌గా ఉంది. అలాగే అస్సల టైం దొరకట్లేదు. అటు ఇటు ప్రయాణాలే సరిపోతున్నాయి. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా గానీ, ఇంత బిజీగా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోలేదని చెప్పేసి, తనప్పుడే ఇక తన డార్మ్ వచ్చేసరికి అక్కడ ఆగిపోతుందనమాట. తను దిగే టైంలో ఒక అమ్మాయి వచ్చేసి, ఒక అబ్బాయి తనని ఫోటో తీశాడని చెప్పేసి డిలీట్ చేయమని చెప్పి గొడవ పడుతూ ఉంటే, ఏమైంది అన్నట్టు తిని అడుగుతుంది. నాకు తెలియకుండా నా ఫోటో తీశాడు తన ఫోన్‌లో అంటే, తిను కూడా ఇక అబ్బాయితో మర్యాదగా డిలీట్ చేయి అంటే, నేనెందుకు చేయాలి? నువ్వు చూసావా ఏంటి నేను తీయడం? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు అబ్బాయి అంటాడు. యూకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇంకా కొంతమంది అమ్మాయిలొస్తూ ఉంటారు. ఏం జరిగిందంటే, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇతను ఈ అమ్మాయి ఫోటో తీశాడు తెలియకుండా అని చెప్పేసి. ఏం చేస్తుందంటే, నువ్వు ఇలా కాదని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళకి ఫోను చేసి, ఇదిగోండి ఇక్కడ ఒక అబ్బాయి గర్ల్స్ హాస్టల్ దగ్గర తెలియకుండా అమ్మాయిలు ఫోటోస్ తీస్తున్నారన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ అబ్బాయికి భయపడిపోయి, సరే, సరే డిలీట్ చేస్తా అని చెప్పి చూయించి డిలీట్ చేసి, ఇప్పుడు హ్యాపీయేగా మీరని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మాయి ఇక యూకి థ్యాంక్ యూ చెప్తుందనమాట. ఇట్స్ ఓకే అని చెప్పేసి యూ ఇక తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి తనేం చేస్తుందంటే ఒక దగ్గర పార్ట్ టైమ్ జాబ్‌లో జాయిన్ అవుతుంది. అదేంటంటే నార్మల్‌గా కొంతమంది డిప్రెషన్‌లో ఉంటారు కదా! వాళ్ళకి థెరపీ సెషన్స్ అనమాట. అక్కడ జాయిన్ అయ్యేసరికి ఆమె అడుగుతూ ఉంటుంది. అదేంటి నీలాంటి వాళ్ళు ఎక్కడో చేస్తారు కదా పార్ట్ టైమ్ జాబు. చదువుకునే వాళ్ళు ఇక్కడే చేద్దామని చెప్పి నీకెందుకు అలా అనిపించిందంటే తను ఇలా చెప్తుందనమాట. యాక్చువల్లీ మా అమ్మగారు డిప్రెషన్‌లో ఉన్నారు చాలా డేస్. అలాంటి వాళ్ళు ఎలా అయినా సరే మంచిగా రీకవర్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, దాని గురించి కాస్త తెలుసుకోవాలని చెప్పి అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకే ఇక్కడ జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. నా వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అయితే అదే నాకు సంతోషం అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ సీన్‌లో తను వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్‌లో చెకప్ చేయించి తీసుకొస్తూ ఉంటుందనమాట సో, హాలిడేస్ అయ్యేసరికి అక్కడ నార్మల్‌గా తను అదే సిటీలో ఉంటున్నారు కదా! సో, అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తుంది. సో, హాస్పిటల్ నుండి వాళ్ళ అమ్మని తీసుకొస్తూ ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది. కాసేపు అక్కడ తిరుగుదాం అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ, తనిద్దరూ ఆ దగ్గరలో పార్క్‌కి వెళ్తారనమాట. వాళ్ళ అమ్మగారు, "ఏంటి ఇక్కడ పార్క్ ఉందా? ఇన్ని రోజులు అసలు ఎప్పుడూ చూడలేదే నేను" అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు, "ఇప్పుడు నువ్వు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నావు. నువ్వు చాలా కష్టపడుతున్నావు. అవన్నీ ఎందుకు చెప్పు? మేమున్నాం కదా నీకు మనీ ఇవ్వడానికి. నువ్వు అంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నీకు ఇబ్బందిగా ఉంటే వదిలేసేయి" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తే, "లేదు లేదు. అక్కడ ఉండి నేను నేర్చుకుంటున్నాను కూడా. జాబ్‌లాగా ఎందుకు చూస్తున్నారు? అది లెర్నింగ్ సెషన్స్‌లా కూడా చూడొచ్చు కదా! ప్రాక్టికల్ సెషన్స్‌లా కూడా చూడొచ్చు కదా" అన్నట్టు తను అంటుందనమాట. సరే ఇక నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే, తనకి మొబైల్ ఫోన్ లేదు కాబట్టి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తారు. యాక్చువల్లీ హై స్కూల్‌లోనే చాలా మందికి ఫోన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావని చెప్పేసి నేను ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నీ సెల్ఫ్ నువ్వు ఇప్పుడు మేజర్‌వి. అలాగే నీ లైఫ్‌లో డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ నీకుంది. సో, మొబైల్ కూడా ఉంటే బావుంటుందని చెప్పి నేనే
కొనించాను నీకు తీసుకో అని చెప్పేసి గిఫ్ట్‌గా ఇస్తుందనమాట. అలాగే కింద అక్కడ అమ్మాయి వెళ్తూ ఉంటే వాళ్ళు చూడు ఎంత బాగా రెడీ అయ్యారో, నీ ఏజే కదా! నువ్వు కూడా ఇవన్నీ పక్కన పెట్టి డ్రెస్సింగ్ స్టైల్‌లో కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. అందంగా కనిపించాలి అందరికీ అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. వెళ్ళి టైం ఉన్నప్పుడు షాపింగ్ చేయి అన్నట్టు. సరే అని చెప్పేసి అక్కడ కాసేపు మాట్లాడుకొని ఇక ఇంటికి వెళ్తాననమాట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే లంచ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారు. వాళ్ళందరూ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫైనల్లీ వాళ్ళు అనుకున్నట్టు ఆ సిటీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడ వాళ్ళ నాన్నగారు చిన్న జాబ్ చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే వాళ్ళకి మంచి హౌస్ కూడా దొరికిందని చెప్పేసి నలుగురు చాలా హ్యాపీగా ఆ రోజు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు. ఆ రోజు నైట్ యూ వచ్చేసి డిషెస్ వాష్ చేస్తూ ఉంటే అప్పుడే తన బ్రదర్ వస్తాడనమాట. తన బ్రదర్ వచ్చేసి హేయి గురించి చెప్తాడు. హేయిని ఫైనల్లీ జైల్‌లో వేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అతనికి హెచ్ఐవీ ఉండింది. అతని వల్లే బేయుకి కూడా వచ్చినట్టుంది. ఫైనల్లీ బయటపడింది బేయుకి హెచ్ఐవీ ఎయిడ్స్ ఎందుకు వచ్చిందో అన్నట్టు తన సిస్టర్‌తో చెప్తాడనమాట. అలాగే నీకు ఇంకా మింకి ఏమైనా గొడవైందా అంటే ఎందుకలా అడుగుతున్నావు అంటే అతను అబ్రాడ్ వెళ్ళే ముందు రోజు మన షాప్‌కి వచ్చాడు ఒకరోజు నైట్. ఆ రోజు వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ చేస్తే నాన్నగారు క్లోజ్ అయిపోయిందన్నట్టు చెప్పాడు. నా ఫ్రెండే అని చెప్పేస్తే సరే అని చెప్పేసి అతను నూడిల్స్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటే స్పైసీ ఎక్కువ ఉండాలి అలాగే షుగర్ కూడా తీసుకురమ్మని చెప్పాడు. ఆర్డర్ చేశాడు. అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నా. నాకేం అర్థం కాలేదు. అలాగే ఆ నూడిల్స్ తింటూ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏదో తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే తను నిజంగా చాలా ఎవరినో మిస్ అవుతున్నట్టు నాకు అర్థమైంది. ఆ బాధ తనను తట్టుకోలేక ఏడుస్తున్నట్టు అర్థమైంది. తర్వాత నేను ఏంటి సడెన్‌గా ఇక్కడొచ్చి తింటున్నారంటే రేపు నేను వెళ్ళిపోతున్నాను. అందుకే ఈరోజు నైట్ ఏం చేసుకోలేదు తినడానికొచ్చాను అన్నట్టు చెప్పాడు. సో, అందుకే నేను అడుగుతున్నాను. ఆ రోజు అంతలా ఏడ్చేసరికి మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ ఏమన్నా జరిగిందేమో అన్నట్టు తన బ్రదర్ తనతో చెప్తాడు యూతో. యూకి అప్పుడే అర్థమవుతుందనమాట. మింక్ నిజంగా తనంటే అంత ఇష్టమా అని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చేసి మొమో మీట్ అవుతుందనమాట యూని. సో, వాళ్ళిద్దరూ చాలా డేస్ తర్వాత మీట్ అయ్యారు కాబట్టి ఇద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మొమో ఇప్పుడు ఏం చేస్తుందో తన స్టడీస్ కంప్లీట్ అయ్యి ఎక్కడో ఇంటర్న్‌గా చేస్తుందని చెప్పేసి అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది యూ తోటి. అలాగే యూని, "ఏంటి క్యాంపస్‌లో అందరూ నీ వెంటే తిరుగుతున్నారు కదా!" అంటే, "అదేం లేదు. ఎవరు చెప్పారు నీకు? ఏం లేదు. నేను రిలేషన్‌షిప్‌లో కూడా ఏం లేను. మరి నీ సంగతేంటి?" అంటే, "లేదు లేదు. నాకిప్పుడు లైఫ్ ఇంపార్టెంట్. మంచిగా మనీ సంపాదించాలి. సో, అవన్నీ అయిన తర్వాత ఏదైనా" అన్నట్టు మొమో చెప్తుంది. "పద నిన్నొక ప్లేస్‌కి తీసుకువెళ్తాను" అని చెప్పేసి యూని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తుందనమాట. అదేంటంటే యాక్చువల్లీ మింగ్ వాళ్ళ అమ్మగారు ఒక కన్సర్ట్ ప్లాన్ చేస్తారు. అలాగే ఫ్యాన్ సైనింగ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారనమాట. దాని దగ్గర మొమ్ముకి టికెట్స్ ఇచ్చుంటారు వాళ్ళ అమ్మగారు. అక్కడికే తీసుకువెళ్తుంది. అక్కడికి తీసుకువెళ్ళి కొంచెం దూరంగా కూర్చోబెట్టి, "చూసావా లోపల ఏం ఈవెంట్ జరుగుతుందో? మింగ్ వాళ్ళ అమ్మగారు ఫ్యాన్ సైన్ ఈవెంట్ పెడుతున్నారు. సో, ఇక్కడికి తీసుకొద్దామని చెప్పి నిన్ను తీసుకొచ్చాను. నా దగ్గర 2 టికెట్స్ కూడా ఉన్నాయి. వెళ్దామా?" అంటే, "లేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. "అదేంటి అలా అంటున్నావు? నిజం చెప్పాలంటే మింగ్ ఒకవేళ వాళ్ళ అమ్మగారిని మీట్ అయితే మింగ్ ఇప్పుడేం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో కనుక్కోవచ్చు కదా నువ్వు. సో, మింగ్ గురించి నీకు తెలుస్తుంది అంటే, ఇప్పుడు అదంతా అవసరం లేదులే అన్నట్టు తనంటుంది. పాస్ట్ ఈజ్ పాస్ట్ కదా! ఇప్పుడు దాని గురించి నేనేం ఆలోచించట్లేదు అన్నట్టు చెప్తుందనమాట యు. దానికి మొమ్మో ఏం చెప్తుందంటే, అవునా నిజమా? పాస్ట్‌లో ఒకసారి గుర్తుందా నువ్వు ఎక్కడికో ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటే, మింగ్ కూడా నీతో పాటు వచ్చేస్తా అని చెప్పాడు. నీ మీద ఇష్టం లేకుండానే అలా చెప్పాడు. జస్ట్ నువ్వు క్లాస్‌మేట్ అని చెప్పేసి అలా చెప్పాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఇంకా? లేదు. తనకి నువ్వంటే ఇష్టం కాబట్టే చెప్పాడు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. పైగా ఇంకొకటేంటంటే, అతను అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చాడని చెప్పి విన్నాను. వాళ్ళ అమ్మగారు ఈవెంట్‌కి హెల్ప్ చేయడానికి. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అన్నట్టు తను చెప్తుంది. ఆ మాట వినగానే మన యు వచ్చేసి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి, లేదు ఏమనుకోకు ఈ ఫ్యాన్ సైనింగ్ ఈవెంట్‌కి నేను రావట్లేదు. నువ్వే అటెండ్ అవ్వు అని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. ఇక బయటికి వెళ్ళిపోయి వాక్ చేస్తూ మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా వచ్చాడా ఏంటని చెప్పేసి. అలాగే తను సెషన్స్ తీసుకుంటూ ఉంటుంది కదా! సైకాలజీలో అంటే చెప్పాను కదా! పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి. అప్పుడే ఒక సెషన్ తీసుకుంటూ ఉంటుందనమాట. ఎవరో డిప్రెషన్‌లో ఉండేసరికి. ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళేమంటారంటే, "నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి కదా! సో, మరి ఎప్పుడు పార్ట్ టైమ్ జాబ్ క్విట్ చేస్తున్నావు?" అంటే, "నేను క్విట్ చేయట్లేదు. ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను" అంటే, "అదేంటి నీది ఫినాన్స్ డొమైన్ కదా! మరి ఇక్కడ కంటిన్యూ చేస్తే నీకు యూజ్ ఏముంది?" అంటే, "లేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే కరెక్ట్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. మా పేరెంట్స్ కూడా నా డెసిషన్‌కి అడ్డు చెప్పరని అనుకుంటున్నాను. సో, ఇక్కడే కంటిన్యూ చేస్తాను" అన్నట్టు చెప్తుందనమాట. అలా అయితే ఇక నీ ఇష్టం. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు తను కూడా చెప్తుంది. అక్కడి నుండి తనొచ్చే అప్పుడు అనుకోకుండా జిన్‌రూయిని చూస్తుందనమాట. అక్కడ పాంప్లెట్స్ ఏవో పంచుతూ ఉంటాడు. సో, ఆ బోర్డ్ ఏదో కింద పడితే తను వెంటనే హెల్ప్ చేద్దామని అక్కడికి వెళ్తుంది. జిన్‌రూయి కూడా తనని చూస్తాడు. ఇంతలో ఎవరో కస్టమర్ వస్తే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇటు చూసేసరికి తను కనిపించదు. వెళ్ళిపోయి ఉంటుంది. పాపం తను చాలా బాధపడి ఉంటుందనమాట.
తను కాలేజ్‌కి వెళ్ళేసరికి తనకేదో ఒక లెటర్ వస్తుందనమాట. మీకు గుర్తున్నట్టయితే ఇంతకుముందు లాస్ట్ డే ఏ రోజైతే మింగ్ ఇంకా యూ కలుసుకుంటారో ఆ రోజు మెయిల్ టు ఫ్యూచర్ అని చెప్పేసి ఒక లెటర్ రాస్తుంది కదా తను. అదే లెటర్ ఆ ఫ్యూచర్ డేట్‌కి ఇప్పుడు వాళ్ళు తనకి సెండ్ చేస్తారు. ఆ లెటర్ చూసుకొని ఒక ప్లేస్‌లో కూర్చొని చదువుతూ ఉంటుందనమాట. బీచ్ దగ్గరికి వెళ్లి చదువుతూ ఉంటుంది. చదువుతూ ఆ పాస్ట్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాపం. మింగ్ తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటాడనమాట. మింగ్‌ని చాలా మిస్ అవుతూ ఉంటుంది. తనేం చేసిందంటే ఆ బీచ్ దగ్గరే పాస్ట్‌లో మింగ్ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు కాబట్టి ఫ్రీక్వెంట్‌గా అక్కడికొస్తూ ఉంటుందనమాట. మింగ్ ఏమన్నా అక్కడికొస్తాడేమో, కలవచ్చేమో అని చెప్పేసి. సో, వన్ ఫైన్ డే అక్కడ కూర్చొని తను డైరీ రాసుకుంటూ ఉంటే మింగ్ నుండి ఒక నోటిఫికేషన్ వస్తుంది తన ఫోన్‌కి. లైట్ హౌస్ పిక్చర్ వస్తుందనమాట. అది ఆ బీచ్‌దే. అదేంటిది ఈ బీచ్‌ది కదా! అంటే మింగ్ ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బీచ్ దగ్గర చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుందనమాట. అప్పుడే వెనక నుండి మింగ్ తనని పిలుస్తాడు. యూ అని చెప్పేసి. తను వెనక్కి తిరిగి చాలా హ్యాపీ పడుతుంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మింగ్‌ని చూసింది కాబట్టి. మింగ్ ఏం చెప్తాడంటే లాస్ట్ టైమ్ నేను వెకేషన్‌కే వచ్చాను. బట్ ఈసారి నేను వచ్చాను. బట్ తిరిగి వెళ్ళట్లేదు. ఇక్కడే ఉండబోతున్నాను ఒకరి కోసం అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హా! అంటుందనమాట. ఏంటి ఒకరి కోసం ఇక్కడికొస్తే అది కూడా నీ కోసం రిటర్న్ వస్తే ఓన్లీ హానేనా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. నాకది కాదు నీ బర్త్‌డే రోజు థర్డ్ విష్ ఏంటంటే సీక్రెట్ అని చెప్పావు. అదేంటో నాకు చెప్పాల్సిందే ఇప్పుడంటే, అవసరం లేదు. ఇప్పుడే అది నెరవేరిపోయింది నాకు అన్నట్టు తను చెప్తుంది. దానికిక అర్థమైపోతుందనమాట. అంటే నా గురించే తను కూడా నేను ప్రేమించినట్టే నన్ను ప్రేమిస్తుందని చెప్పేసి వెంటనే ఇద్దరు హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారనమాట. ఫైనల్లీ వాళ్ళిద్దరూ అలా మీట్ అవుతారు. ఇన్ని ఇయర్స్ దూరంగా ఉన్నా సరే ఒకరి మీద ఒకరికి ఇష్టం అస్సలు తగ్గదనమాట. వాళ్ళ లైఫ్‌లో అది న్యూ బిగినింగ్ అనుకోని చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఇంతటితో మన సీరీస్ ఎండ్ అయిపోతుంది. ఫైనల్లీ యూ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ సంతోషంగా ఉంటారు. మింగ్ ఇంకా యూ కూడా ఇలా మీట్ అవుతారు. సో, మనకి హ్యాపీ ఎండింగ్. ఈ సీరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఈ సీరీస్‌కి మీరు రేటింగ్ ఎంతిస్తారో తప్పకుండా వెళ్ళే ముందు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.